వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము. ఎలా ఉన్నారు చూడండి ఒకసారి. మేము మోసగాండ్రమై ఉండినట్లు సత్యవంతులము, తెలియబడిన వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. అలాగే పరిశుద్ధ గ్రంథంలోనే పాత నిబంధనలోని ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనంలో చదువుదాం. 14వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాం. ఒక్క నిమిషం. ఆది కాండము 14వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించినట్లుగా ప్రార్థించుకుందాం. మిక్కిలి ప్రేమగల మా ప్రియా పరలోకపు తండ్రి, ప్రభువైన యేసు స్తోత్రములు. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఈ చదవబడిన లేఖనములకు నీకు బలమైన ఆశీస్సులను జోడించి ఇదిగో ప్రభువా, ఈ యొక్క ప్రభురాత్రి భోజనమునకునైనా మేము సమీపించుచుండగా ఎట్టి రీతిగా సమీపించాలో నీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని నైనా సరిచేసి సరైనటువంటి విధానంలో సమీపించుటకునైనా నీ కృప చూపించమని, దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. మరి కూడొచ్చిన సంఘానికి మరొకసారి సాయంకాల శుభములు. షాలోమ్. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఎలాంటి కార్యాలు, ఏ సమయంలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఏ సమయంలో దేవుని పక్షాన మనం నిలబడాలి అనేది ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాము. మరి కొద్ది నిమిషాలు మీరందరూ కూడా ఏకాగ్రతతో వాక్యం పట్ల శ్రద్ధ చూపించి మీ హృదయాల్ని దేవుని సమర్పించుకోండి. అన్ని సమయాలు, అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్నిసార్లు నీ ఉన్న అజాగ్రత్తగా ఉన్న ఆ కొద్ది నిమిషాల్లోనే దేవుడు నిన్ను దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు మీ అందరూ కూడా ఏకాగ్రతగా ఉండండి, ఎందుకు అటెన్షన్లో ఉండండి అని ఎందుకు చెప్పడం జరుగుతుంది అని అంటే, కొన్నిసార్లు నువ్వు ఆ కొద్ది నిమిషాల్లో కలిగి ఉన్న అజాగ్రత్త నిన్ను దేవుడు దాటుకుని వెళ్ళిపోయే కాలం కూడా మారవచ్చు. అది ఆ సమయంలో నువ్వు ఎక్కడో నీ దృష్టి పెట్టి, నీ ఆలోచనలు పెట్టి అటువైపు వెళ్తున్న టైంలో నీ కోసము దేవుడు ఏదైతే సిద్ధపరుస్తుంటాడో అది అక్కడ దాటుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అలాంటి సమయము ప్రతి వ్యక్తికి వస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఏం చేస్తారంటే కొద్ది నిమిషాలు అటెన్షన్లో ఉంటారు, తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు. కొన్నిసార్లు అలాంటి వాళ్ళు గురించి ప్రవక్త ఏమంటున్నారు అంటే, వాళ్ళు కేవలము చర్చ్ అటెండెన్స్ పీపుల్ అన్నారు. అంటే సంఘానికి హాజరు అవ్వడానికి కోసం మాత్రమే వస్తారు అన్నాడు. అలాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు. ఇందాక ఉదయకాల సమయంలోనే మనం చెప్పుకున్నాం.
అవిశ్వాసులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ స్థలం విడిచి వెళ్ళిపోండి అన్నాడు ప్రవక్త. ఎందుకు అంటే అక్కడ జరుగుతున్న కార్యాలు విశ్వాసులకు, విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ కార్యాలు అర్థమవుతాయి, వాళ్ళు మాత్రమే దాన్ని గ్రహిస్తారు. అందులోకి ఈ అవిశ్వాసం వల్ల జరిగే నష్టం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దానికి ఆటంకంగా ఉంటారు వాళ్ళు. చూడండి, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైన వాతావరణం ఏదైతే ఉందో దానికి ఆటంకంగా ఉండడం కూడా అవిశ్వాసం వల్ల జరుగుతుంది. వాళ్ళ యొక్క అవిశ్వాసము సంఘంలో డిస్టర్బెన్స్ని తీసుకొస్తుంది. ప్రవక్త ఒకసారి ఇలాగే బోధిస్తూ ఉన్నారు. ఆయనకు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వచ్చింది. ఆయన పక్కన ఉన్నటువంటి దూత, ఒక జంట కపుల్స్ ఉన్నారు, భార్యాభర్తలు, అతను ముందు కూర్చొని ఉన్నారు. బ్రహ్నం గారు ముందు కూర్చున్నప్పుడు బ్రహ్నం గారిని పరిశుద్ధాత్మ, ఇదిగో నీకు అవకాశం ఇచ్చాను. వాళ్ళు ఆ ఎదురుగా కూర్చున్నటువంటి ఆ భార్యాభర్తలు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అక్కడున్న ఆ జనులందరికీ వాళ్ళు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నారంట. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా యంగ్ కపుల్స్ అన్నాడు ప్రవక్త. ఆ యవన దంపతులు ఇద్దరు అక్కడే ఒకరు గిల్లుకోవడము, ముసుముసుగా నవ్వుకోవడము, మరి వాళ్ళకున్న చిలిపి చేష్టలు ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ చేస్తూ ఆ రకరకాలైనటువంటి హావభావాలు పలికిస్తూ ఇక్కడ ఆ ప్రవక్త బోధిస్తున్నప్పుడు ఈ పులిపిడి దగ్గర ఇంత దూరంలో కూర్చొని డిస్టర్బెన్స్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ నీకు అనుమతి ఇచ్చాను, నువ్వు శపించు అన్నారు. నీకు అనుమతి ఇచ్చాను, నువ్వు శపించు అన్నాడు. అనగానే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఉన్నప్పుడు ఆయన ఆ జంట నిమిత్తము అక్కడ ఏం చేశాడు అంటే శపించలేకపోయాడు. ప్రభువా వారి మీద కృప చూపించు ప్రభువా అన్నాడు. ఆయన కృప చూపించమన్నాడు. చూడండి, ఎందుకంటే ఒక దైవజనుడిగా వాళ్ళని అతను శపించినట్లయితే వాళ్ళ జీవితం అక్కడితో ఫినిష్ అయిపోయినట్టే, వారు ఇంకా రక్షణ పొందుకోలేరు. నీ బోధ నేను ఇంటి దగ్గర పెంచుకుంటున్న కుక్క కూడా వినదు అన్నది ఒక స్త్రీ. సహోదరుడు బ్రహ్నం గారి బోధ అంట వాళ్ళ ఇంటి దగ్గర పెంచుకుంటున్నటువంటి కుక్క కూడా వినదు అంది. కానీ చూడండి అక్కడ ఏం జరిగింది, ఆ లేదా ఆ యొక్క చర్చి బయటికి ఇలా వెళ్తుండగానే అక్కడే చనిపోయింది ఆవిడ. మరి ఎవరు రక్షించారు ఆవిడకి? అందుకే అవిశ్వాసులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క అవిశ్వాసం ద్వారా సంఘానికి డిస్టర్బెన్స్ అయితే. మరి బ్రదర్ మరి సంఘంలో అందరు విశ్వాసులే ఉంటారా అయితే అంటే లేదు, 3 రకాల వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. కానీ నువ్వు వివేచించేయాలి. నీ పక్కనున్న వ్యక్తి అసలు విశ్వాసిగా ఉన్నాడా, నీ పక్కనున్న వ్యక్తి విశ్వాసురాలుగా ఉందా, అది నువ్వు వివేచించాలి. విశ్వాసిగా ఉన్నవాళ్ళు వాక్యం మీద ఆసక్తితో ఉంటారు, అవిశ్వాసిగా ఉన్నవాళ్ళు డిస్టర్బెన్స్గా ఉంటారు. ఇది నువ్వు క్లియర్గా తెలుసుకోవచ్చు. అర్థమవుతుంది కదండి? నీ పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి ఆత్మతో ఉన్నారు, వారి విశ్వాసి అవిశ్వాసి అనేది వాళ్ళ యొక్క క్రియల ద్వారా నువ్వు కనిపెట్టవచ్చు, చూడొచ్చు. ఏకాగ్రత ఉండదు, వాక్యం మీద ఆసక్తి ఉండదు. చూసారండి, దీనిని బట్టి నువ్వు చూడొచ్చు. కానీ ప్రియమైన సంగమా, అది ప్రవక్తకు అవకాశం వచ్చినప్పటికి కూడా అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నట్లయితే ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా నశించిపోతారు. అంతేనండి. ఒక సేవకుడికి పరిశుద్ధాత్మ అధికారం ఇచ్చింది, నువ్వు శపించు అని. చూడండి, ప్రభురాత్రి భోజనం గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ తెలుసు. మరి ఈరోజు నేను అయితే అవి తీసుకోవట్లేదు. మన సంఘంలో మనకి ఎప్పుడూ చెప్తున్న ఆ 9 లేదా 12 ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరి నేను వాటిని తీసుకోవట్లేదు. కానీ ప్రభురాత్రి భోజనం ఎవరు తీసుకోవాలి? మరొకసారి ఓ 10 నిమిషాలు అవి చూసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. ఎవరు తీసుకోవాలి? బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరూ
తీసుకోవాలి ప్రభురాత్రి భోజనం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళందరం ఉన్నారండి. మనందరం కూడా ఏం తీసుకోవాలి? అది తీసుకోవాల్సిందే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని స్వీకరించాలి. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న, అసలు ఇంకా డీప్గా ఇంకా లోతుగా వెళ్ళి చూసినట్లయితే అసలు ప్రభురాత్రి భోజనం అసలు ఎవరు తీసుకోవాలి అని అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం కలిగిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. పరిశుద్ధాత్మ బాప్తిజం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ప్రభురాత్రి భోజనము తీసుకోవాలి. క్రైస్తవుడిగా పిలువబడిన ప్రతి ఒక్కరు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలని ప్రవక్త బోధించారు. కానీ ఏ క్రైస్తవుడు అని అంటే చూడండి, అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు, వేషధారులుగా ఉన్న క్రైస్తవుల గురించి చెప్పలేదు ఆయన. నిజమైనటువంటి క్రైస్తవులు, విశ్వాసులుగా ఉన్నటువంటి క్రైస్తవులుగా పిలువబడిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రభురాత్రి భోజనము తీసుకోవాలి. ప్రభురాత్రి భోజనం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు ఇక్కడ ఒక రొట్టెని కానీ ద్రాక్షారసం కానీ నువ్వు ఎందుకు తీసుకోవాలి? ఎందుకు పానం చేయాలి? ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభు యొక్క శరీరమునకు. ఆ ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రభు యొక్క రక్తమునకు. అంతేనా? కాబట్టి ఇప్పుడు నువ్వు దేన్ని పానం చేస్తున్నావు, దేన్ని భుజిస్తున్నావు అంటే ప్రభు శరీరాన్ని. ఈ రొట్టెను నువ్వు భుజిస్తున్నావు అనేది, ఈ ద్రాక్షారసం నువ్వు పానం చేయిస్తున్నావు అనేది, ఈ ద్రాక్షారసం ప్రభు యొక్క రక్తము కాదు, ఆ రొట్టె ప్రభు యొక్క శరీరం కాదు. అవి కేవలం సాదృశ్యాలు. అంతేనా? చూడండి, అది సాదృశ్యం. అంటే జాగ్రత్తగా గమనించండి, నీవు నిజంగా ప్రభు యొక్క శరీరాన్ని భుజిస్తున్నావు అనడానికి భౌతికమైనటువంటి రుజువు ఏమిటి అంటే ఈ రొట్టెను భుజించటం. నువ్వు నిజముగా ప్రభు యొక్క రక్తమును పానం చేస్తున్నావు అనడానికి రుజువు ఏమిటి అంటే ద్రాక్షారసమును పానం చేయటం. ఈ కార్యం చూపిస్తూ ఇదిగో నేను ప్రభు యొక్క ఇది నేను త్రాగుతూ ఉంటే దీని అర్థం ఇదిగో ఇదే ప్రభు యొక్క రక్తం అని కాదు. మీరు అర్థం చేసుకోండి, అది క్యాథలిక్ సిద్ధాంతం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. నువ్వు తీసుకుంటున్న ద్రాక్షారసం తీసుకొని ఇది ప్రభు యొక్క రక్తం, ఇదిగో ఇదే ప్రభు యొక్క రక్తం నేను పానం చేస్తున్నాను, ఇదే ప్రభు యొక్క శరీరమును భుజిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైనా ఇక్కడ ఎవరైనా తీసి ఇచ్చినట్లయితే నువ్వు కూడా అలాంటి ప్రత్యక్షతో తీసుకున్నట్లయితే క్యాథలిక్ స్పిరిట్ అది కాదు. ఇది ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యము, ఇది ప్రభు యొక్క శరీరమునకు సాదృశ్యము. గుర్తెట్టుకోవాలి, ప్రత్యక్షత ఉండాలి. రెండింటికి తేడా ఉంది. ద్రాక్షారసం ఎప్పుడు కూడా ప్రభు యొక్క రక్తము కాదు, రొట్టె ఎప్పుడు కూడా ప్రభు యొక్క శరీరము కాదు. కేవలం ఈ రెండు సాదృశ్యాలు. ఈ రెండింటిని కూడా మనం గమనించి వాటిని స్వీకరించాలి. చూసారా, ఏ దానికి సాదృశ్యాలు ఇవి? నువ్వు నిజముగా రొట్టెను స్వీకరిస్తున్నావని, నువ్వు నిజముగా రక్తమును పానం చేస్తున్నావు అనడానికి ఇవి సాదృశ్యాలు. ఈ సాదృశ్యాలు ఇవి భౌతిక ఎవిడెన్స్లు. మరి నిజంగా నువ్వు క్రీస్తు యొక్క శరీరాన్ని భుజిస్తున్నావా? నిజముగా నువ్వు క్రీస్తు యొక్క రక్తాన్ని పానం చేస్తున్నావా? మరి ఏదా రక్తము? ఇవి సాదృశ్యాలు. మరి నిజంగా రక్తం ఎక్కడుంది? నిజముగా ఆయన యొక్క శరీరం ఎక్కడుంది? సరే, ఆయన రక్తము మనం లాస్ట్ ప్రభురాత్రి భోజనం దగ్గర అనుకుంటాను చూసాం, ఒక సిరీస్ బోధించాము రెండు కూటాల్లో. ఏమిటది? వధించబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము. అదేమిటి అని అంటే ఈ కాలపు వర్తమానమే. అంతేనండి. ఏంది? రక్తము చిందిస్తున్నటువంటి వాక్యము, రక్తము కార్చుచున్న వాక్యము. అదే ఈరోజు నువ్వు పానం చేస్తూ ఉన్నావు. రక్తము రూపంలో వాక్యము ఇప్పుడు రక్తం రూపంలో ఉంది. ఆ రక్తము వాక్యమై ఉన్న దాన్ని నువ్వు పానం చేస్తూ ఉన్నావు. అలాగే వాక్యం శరీరం ఏమిటి? గొర్రెపిల్ల యొక్క శరీరం లేదా రొట్టె ఏమిటి? ఆ రొట్టెను భుజిస్తున్నావు, కరెక్టే. మరి అసలైన రొట్టె అది. మరి ఇది సాదృశ్యమైంది. మరి నిజమైనది ఏంటి? దేనికి సాదృశ్యంగా అంటే నిజమైనది నువ్వేదో స్వీకరిస్తున్నావు, నిజమైన రొట్టె ఏదో భుజిస్తున్నావు అనడానికి సాదృశ్యం. ఆ నిజమైన రొట్టెది, ఆ నిజమైన రొట్టెని కూడా నువ్వు భుజిస్తున్నావు అంటేనే తీసుకోవాలి. ఆ నిజమైనటువంటి రక్తాన్ని నేను పానం చేస్తున్నాను అంటేనే నువ్వు ఇది తీసుకోవాలి. ఇవి తీసేసుకొని అవి వదిలేసావు అనుకోండి, నువ్వు ఇది ఇక్కడ తీసుకొని అవసరం లేదు. ఇవి తీసుకొని అంటే ఈ సాదృశ్యాలుగా ఉన్నటువంటి రొట్టె, సాదృశ్యాలుగా ఉన్నటువంటి ద్రాక్షారసం నువ్వు తీసేసుకొని అవి తీసుకోలేదు అనుకోండి, అసలైనవి, నువ్వు ఇక్కడికి వచ్చి ఇవి తీసుకోవాల్సిన పని లేదు. ఈ బేకరీ దగ్గరికి వెళ్తే అమ్ముతారు. బేకరీ దగ్గరికి వెళ్తే రొట్టె అమ్ముతారు, చూసారండి.
జ్యూస్ సెంటర్కి వెళ్తే ద్రాక్షరసం అమ్ముతారు. చక్కగా ఇక్కడ మనం ఎంతే తాగవచ్చు. అక్కడికి వెళ్తే నీకు ఒక బాటిల్ ఇస్తారు, ఈజీగా తాగవచ్చు. అదే బేకరీ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఇంత ముక్కలు వస్తున్నాయి రొట్టి, అక్కడికి వెళ్తే పెద్ద బన్ వేస్తారు, క్రీమ్ బన్నులు కూడా ఉంటాయి చక్కగా. ఆ మధ్యలో ఇంకా చక్కగా క్రీమ్ ఉంటుంది, చక్కగా తినొచ్చు, కడుపు నిండగా తినొచ్చు. ఈ చిన్న రొట్టెతో నీకేం కడుపు నిండదు. చూసారా? ఇవి తీసుకొని అసలైనది నువ్వు తినకపోతే నువ్వు అక్కడికి వెళ్ళే తీసుకోవడం మంచిది. ఎందుకంటే నీకు ప్రత్యక్షత లేదు, వాక్యం మీద ప్రత్యక్షత లేదు. కాబట్టి ప్రియమైన సంగమా, క్రీస్తు శరీరము నువ్వు భుజిస్తున్నావా లేదా? నా రక్తము త్రాగి నా శరీరము తినవాడే నిత్య జీవము గలవాడు. అంతేనండి. ఇది కాదు, మీరు ఎప్పుడు ఒకటి తీసేయండి మైండ్లో నుంచి. అమ్మో ఇది ఫస్ట్ వీక్ నేను ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి, అసలు అది జ్ఞానం ఉంటుంది, ఒక దెయ్యము. ఆదివారం ఫస్ట్ వారం 2 ఆరాధనలు ఉంటాయి, సాయంత్రం ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. ఏమిటి తెలుసండి, ఇది ఆచారం, అదొక డెవిల్ స్పిరిట్. అది అసలు నువ్వు సాదృశ్యంగా ఉన్న వాటికి ఎందుకు ఆతృత పడిపోవడం? సాదృశ్యంగా ఉన్న వాటిని తీసుకోవడం వల్ల నీకేం ప్రయోజనం? నీ నోట్లోనే అక్కడెక్కడో పండు దగ్గర అంటుకొని ఉంటుంది తప్ప ఏ ప్రయోజనం లేదు. నీ గొంతుకి ఇక్కడెక్కడో తిక్కగా ఉండి ఘాటుగా ఉండి అనుకొని ఉండడం తప్ప ఇంకేమీ ప్రయోజనం లేదు. దీనికోసం నువ్వు ఆరాట పడాల్సిన పని లేదు. నిజమండి. అమ్మో సాయంత్రం అయితే నేను ప్రభురాత్రి భోజనం తీసుకుంటా. ఆ సాదృశ్యాలు నువ్వెందుకు తీసుకోవడం? అసలైన తీసుకోకుండా సాదృశ్యాలు తీసుకోవడం వల్ల నీకేం ప్రయోజనం లేదండి. అసలైన ద్రాక్షారసము, అసలైన శరీరాన్ని నువ్వు భుజించాలి. చూసారా? అది చేయకుండా మనం వీటిలోనే సంబరపడిపోయి ఇదే అసలైనది పక్క అది ఇంకో చూడండి ఎలా మార్చేసామని అంటే, ఇవే అసలైనవి, అవి సాదృశ్యాలు అయిపోయాయి. సరేండి, ఇవి అసలైనవి, ఈ టేబుల్ దగ్గర పెట్టింది అసలైన ద్రాక్షారసం, లేదా అసలైన రక్తము, అసలైన శరీరం, ఇవే అసలైనవి, ఇవే అని చెప్పేసి సాదృశ్యాలుగా వాటిని మార్చేసాం, నిజమైనటువంటి రక్తాన్ని, నిజమైనటువంటి శరీరాన్ని. ఇప్పుడు మనం ఇవి ఏం చేసామంటే దీన్ని పట్టించుకోవడం మానేసాం, దీనికి ఇంపార్టెంట్ ఇచ్చడం మొదలుస్తాం, దీనికే ఇంపార్టెంట్ ఇస్తాం. ఇది తీసేసుకుంటే చాలు నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు, అవి తాగెత్తే చాలు పరలోకానికి వెళ్ళి. నిజంగా అది కానీ నువ్వు త్రాగితే పరలోకానికి వెళ్ళిపోతావు అని అంటే రోజు ఇంటి దగ్గర రెడీ చేసుకుని ఉంచుకోండి. 2-3 లీటర్లు రోజుకొక ఇంత చక్కగా ఒక 5 ml ఎంతో తీసుకొని తాగవచ్చు, 500 ml ఎంతో. వాటితోనే మనం పరలోకానికి వెళ్ళిపోతాము అని అంటే మన ఆలోచన వాటి మీద నీకు ఎలా ఉందో ఆలోచించుకోండి. అవి కాదండి ఇంపార్టెంట్, నువ్వు తీసుకుంటుంది ఇది కాదు అని. ఇది వీటి యొక్క ఇంపార్టెంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే వీటిని తీసుకుంటున్నప్పుడే వీటి యొక్క ఇంపార్టెంట్ తప్ప వీటిని తీసుకోకుండా అంటే నువ్వు ఇంకో మాట చెప్తాను. ఆదివారం నువ్వు అసలు ఆదివారం క్రమంగా వాక్యానికే రావట్లేదు, లేదా మిగతా టైంలో కూడా ఎప్పుడు వాక్యానికి లోబడకుండా చక్క ప్రభురాత్రి భోజనం కదా అని చెప్పి ఇది తీసుకుంటే ఏం ప్రయోజనము? దీనివల్ల ఉపయోగం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సరే అండి, ఇది చాలామందికి తెలియట్లేదు. అందుకే నేను ఒక క్రమాన్ని పెట్టాల్సి వచ్చింది. ఏది? నెలలోని కనీసము 3 వారాలు ఆ విశ్వాసులుగా ఎవరైతే ఉన్నారో, ఆ బ్రదర్స్ గారు సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటెండ్ అయితేనే దాన్ని తీసుకోండి అని. ఎందుకు పెట్టిన క్రమాన్ని నాకు తెలియక పెట్టేశానా? దీని వాల్యూ వాళ్ళు తెలుసుకున్న తర్వాత దాన్ని తీసుకుంటారనేసి. ఆ 3 వారాలు వచ్చినప్పుడు ఏం వింటారు? నిజమైన ప్రభు యొక్క శరీరాన్ని తింటారు, నిజమైన ప్రభు యొక్క రక్తాన్ని పానం చేస్తారు. అది చేస్తున్నాము అనడానికి రుజువుగా ఇది తీసుకుంటారు. దీనికి ఎలిజిబిలిటీ, అసలు ఇది తీసుకోవడం ఎలిజిబిలిటీ ఏమిటి? ఇదే. మనం ఏం చేసాము? దీనికి ఎలిజిబిలిటీ చూస్తాం మనం. దీనికి క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు, దీనికి ఏ డిగ్రీలు అవసరం లేదు. నువ్వు ఇంకో మాట చెప్తానండి, బాప్తిసం తీసుకోకుండా వచ్చి కూడా నువ్వు తీసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. సిగరెట్ కాల్చి కూడా వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు, నువ్వు ఏదైనా చేసి కూడా వెళ్ళిపోవచ్చు. దీనికి ఎలిజిబిలిటీ లేదు. సరే అండి, దీన్ని తీసుకోవడానికి. కానీ దానికి తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉండాలి. అది నువ్వు ఒక సరైనటువంటి అర్హతతో నువ్వు తీసుకుంటున్నావు అనడానికి రుజువుగా అప్పుడు ఇది తీసుకోవాలి, అప్పుడు తీసుకోవాలి. ఇది ఈ రెండింటికి తేడా ఉన్నాయి. హల్లెలూయా.
మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ప్రభురాత్రి భోజనం అంటే అంత ఆసామాసిగా తీసుకునేది కాదు. బ్రదర్ ఏటు కొట్టు ఎక్కడ షాప్లో దొరికేసిలా చెప్పేసారు, సింపుల్ చెప్పేశారు అంటే దీనికి వాల్యూ ఇవ్వలేదు అని అనడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్పాను దీని గురించి. దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవాడే దీనికి తీసుకోవాలి అనేసి. దీనికి ఎలిజిబిలిటీ అంటే అంత సామాన్యంగా రాలేదు కదా. దీనికి అర్హత సాధించాలంటే అంత సామాన్యం కాదు కదా. మరి దీనికి అర్హత ఎవరు తీసుకుంటున్నారు? పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నవాళ్ళు. పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగిన వాళ్ళే ప్రభు శరీరం తింటారండి. నేను చెప్తున్నాను, ప్రభు శరీరాన్ని ఎవరు భుజిస్తారు, ప్రభు యొక్క రక్తాన్ని ఎవరు పానం చేస్తారు అని అంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు మాత్రమే. క్రీస్తులో తిరిగి జన్మించి పరిశుద్ధాత్మ చేత బాప్తిసం పొందుకున్న వాళ్ళు మాత్రమే ఈ శరీరాన్ని. ఎందుకంటే ఇది కంటికి కనబడదు, చెవులకు వినబడదు, హృదయానికి గోచరము కాని శరీరము. ఇది కంటికి కనబడని రక్తము, చెవులకు వినబడని రక్తము, చూడండి హృదయానికి గోచరం కాని రక్తమై ఉన్నది. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉన్నది కాదు. ఇది కేవలం ఏర్పాట్లో ఉన్నవారికి మాత్రమే ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు. చూసారండి, ఇది ఎవరికి అందరు తీసుకోలేరు, అందరు స్వీకరించలేరు, అందరు హృదయాలు ఆ వాక్యాన్ని భుజించలేవు. అలాగే మనం అనుకుంటాం సంఘం ఏంటి పెద్ద, సంఘానికి ఏ రైట్స్ ఉన్నాయి, సంఘానికి ఏం అధికారం ఉంది, పాస్టర్ గారికి ఏం అధికారం ఉంది, మాకు ప్రభువు కదా, ప్రభువు ఆయనే కదా శిరస్సు, సంఘానికి ఎటువంటి అధికారం లేదు, ఏమీ పర్వాలేదు అని చాలామందికి అదొక ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబము దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఆ కుటుంబం మీద సంఘానికి ఎటువంటి హక్కు ఉంది, ఆ కుటుంబం మీద సంఘ కాపరికి ఎటువంటి హక్కు ఉంది. ఒక వ్యక్తి సంఘానికి వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యక్తి మీద సంఘానికి ఎటువంటి హక్కు ఉంది. చూసారండి, ఎలాంటిది ఉందో తెలుసా? మనమేమనుకుంటా, నాకు దేవునికి మధ్య ఉన్న రిలేషన్కి ఈ సంఘస్థులకి నాకేంటి సంబంధం? వాళ్ళు అలాగే అనుకుంటారు చాలామంది. దేవుడి నుంచి దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే సంఘాన్ని అదొక పనికిమాలిన సంఘం, ఆ చర్చికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. చూసారా, అదొక పనికిమాలిన సంఘం, ఆ సంఘానికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. అదేదో ఇంటి దగ్గర ఉండి చక్కగా కూర్చొని ఆరాధన చేసుకుంటే చాలు. ప్రవక్త ఉన్న టేపులు ఉన్నాయి, ఆన్లైన్లోని కుప్పలుగా ఎటు చూసినా ఆదివారం అయ్యేసరికి ఎండ్ టైమ్ డివైన్ లవ్ మినిస్ట్రీస్ అనేసి ఇంకేవేవో మినిస్ట్రీస్ అని ఇవన్నీ వచ్చేస్తాయి. ఎక్కడ చూసినా వర్తమానమే విరివిరిగా దొరికేస్తుంది. సరే అండి, టక్కున లొక్కితే చాలు వచ్చేస్తాయి. చక్కగా ఇంకేముంది, ఇప్పుడు సంఘము చర్చికి వెళ్ళిపోయి అక్కడ ఆ లంపకాయలు తినే బదులు ఇంటికాడ కూర్చొని ఆ పాస్టర్ గారు వాక్యం వినవచ్చు, ఈ పాస్టర్ గారు వాక్యం వినవచ్చు, ఈ పాస్టర్ గారు వాక్యం వినవచ్చు. సంఘం ఏముంది, మేము ఇలా ఎత్తబడిపోతాము. ఇవన్నీ అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారు కూడా. కానీ ఈ సాయంకాల సమయంలో అలాంటి వాళ్ళ ఆలోచనలకి నిజంగా ఈ కాల ప్రవక్త ఎలాంటి దెబ్బ కొట్టాడో చూడండి. సంఘం యొక్క ఇంపార్టెంట్ ఎంతది. ఇక్కడ ఉన్న ఈ చిన్న సంఘము ఇదేమి లోకంలోని చూడండి గొప్ప అత్యున్నతమైనటువంటి గొప్ప విలువైనటువంటి వస్తువుగా లోకంలో ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఏదైనా విలువైన వస్తువు ఏదైనా అబ్బో ఇంత విలువైనది, ఇంత కాస్ట్లీది, ఇంతగా ఉంది అనే వస్తువు ఏదైతే చూస్తున్నారో వాటన్నిటికంటే గొప్పైన విలువైన వస్తువు ఈ చిన్న సంఘం అండి. ఈ చిన్న సంఘం, ఈ సంఘం యొక్క కాపుదల ఎంత గొప్పది, ఈ సంఘం యొక్క గొప్ప గుణలక్షణం ఏమై ఉన్నది, అసలు ఒక నశించిపోతున్నటువంటి వ్యక్తిని, ఒక నశించిపోతున్న కుటుంబానికి ఎంత కాపుదలను ఇస్తుంది తెలుసండి. ఆ విషయం చాలామంది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి నశించిపోతున్నప్పుడు సంఘం యొక్క కాపుదల ఎంత ఇంపార్టెంట్, ఒక కుటుంబం నశించిపోతున్నప్పుడు ఆ సంఘం యొక్క కాపుదల ఎంత ఇంపార్టెంట్. అలాగే నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని సమీపిస్తున్నప్పుడు నీ మనస్సాక్షి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రవక్త ఒక వర్తమానంలో ఒక కోడ్ చదువుతున్నాను మీకోసమే.
మేమెందుకు సంఘశాఖ కాదని వర్తమానం. ఇది మనం ఇంతకుముందు ఎప్పుడు చూసేమేమో నాకు గుర్తు లేదు, వాళ్ళు చూసుండొచ్చు మేబీ. యాభై 58వ సంవత్సరం 9వ నెల 27వ తారీఖున బోధించారు. ఇందులో 127వ పారాగ్రాఫ్ చదువుతున్నాను, జాగ్రత్త విందాం. నూట 27వ పారాగ్రాఫ్. నువ్వు డిస్ప్లే పెట్టడానికి అవుతుందా? ఇప్పుడు ఇది రెండు విధాలుగా ఎలాగా అంటే, సంఘంలో ఉన్న మనము ప్రభురాత్రి భోజనాన్ని సమీపించడానికి మన యొక్క హృదయం ఎలా ఉండాలి, అలాగే కాపుదల, సంఘం యొక్క కాపుదల, ఒక తప్పిపోయిన కుటుంబానికి కానీ, ఒక తప్పిపోయినటువంటి వ్యక్తికి కానీ సంఘం యొక్క కాపుదల ఎలా ఉంటుంది, సంఘానికి అసలు ఉందా హక్కు? క్రీస్తు కదా, దేవుని కాపుదల కదా ఉండాలి వాళ్ళకి, సంఘానికి కాపుదల కూడా ఉంటుందా అంటే ఇంకో ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. చూద్దాం కొన్ని విషయాలు. ఇందులో 127వ పారాగ్రాఫ్లో, ఇప్పుడు మేమెందుకు ప్రభు సహవాసము తీసుకొనిచున్నామనే దానిని గురించి మేము మీకు చెప్పగలం. ఇక్కడ ప్రభు సహవాసము అని అంటే కమ్యూనియన్, ప్రభురాత్రి భోజనం. మేమెందుకు పాదశుద్ధిని అవలంబించుచున్నామో మేము మీకు చెప్పగలం. రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. వారు పాపంలో పాలిభాగస్తులుగా ఉన్న ఎడల అటువంటి వారిని ఈ సహవాసపు ఆరాధనలో పాల్గొనుటకు మేము వారిని అనుమతించము. అర్థమైందండి? ఈ ప్రభురాత్రి భోజనపు ఆరాధనలో వారిని, ఎవరిని? పాపంలో పాలిభాగస్తులుగా ఉన్న ఎడల, ఎవరైతే పాపంలో పాలిభాగస్తులై ఉంటారో వారికి ఎక్కడ అనుమతించరు? చూడండి, ప్రవక్త అంత క్లియర్గా చెప్తున్నారు. అటువంటి వారిని ఈ సహవాసపు ఆరాధనలో పాల్గొనుటకు మేము వారిని అనుమతించము. అది ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు. అందుకే మనం అనుమతించట్లేదు. ఎవరైనా ఎవరి గురించి ఎవరి ద్వారా తెలిసిందనుకోండి, అది నేను తెలిసిన తర్వాత వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళు మాటను పెట్టే నేను ఆ రోజుకి వాళ్ళని ఆపడం చేయను. అది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకుంటాను. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆపండి అంటాను, అంతే. ఆ కారణము చేతనే గత 2 లేదా 3 వారములుగా ఎచట మనస్పర్ధాలు వంటి గలిబిలి వాతావరణం ఉన్నదో వారి యొద్దకు వెళ్ళుచు ఒక్కొక్క సభ్యుణ్ణి నేను సంధించుచు వచ్చుచున్నాను. ప్రవక్త చేస్తున్న పని ఏంటిది? ఆ కారణమును బట్టే ప్రభురాత్రి భోజనం ఇంకా ఉంది అనడానికి 2-3 వారాలు ముందుగా ఇతను ఏం చేశాడంట, ఒక్కొక్క సభ్యుడింటికి వెళ్ళి సంధించుచు వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి గలిబిలి వాతావరణం గురించి అన్నిటితో డిస్కషన్ చేసి సరి చేసుకొని ఏం చేస్తున్నాడు? సంధించుచు వచ్చుచున్నాను. మీరు ఇచ్చట పీఠం యొద్దకు వచ్చి, ఏ పీఠం అది? మీరిచ్చట పీఠం యొద్దకు వచ్చి దేవుని యొక్క ఆశీర్వదించబడిన ద్రాక్షారసపు పాత్రలోని త్రాగి పాలిభాగస్తులై ఉండియు ఒకరిని చూచి ఒకరు మాట్లాడకపోవుటయు, వీధులలోనికి వారిని చూచినప్పుడు మీ తలను త్రిప్పివేసుకొని వెళ్ళుటయు వంటి కార్యములను చేయుచున్న మీకు సిగ్గుగా లేదా? ప్రవక్త ఏం చూశాడు? సంఘంలో ఏం చూస్తున్నాడు ప్రవక్త? ఇలాంటి వాతావరణం. అక్కడ ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చినప్పుడు తీసుకుంటూ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఇలాంటి వాతావరణాన్ని అక్కడ చూశాడు. అర్థమవుతుందండి? అటువంటి వాతావరణంతో ఉండి వాళ్ళు అసలు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలంటే ప్రవక్త ఏమంటున్నాడు? అంత ఖచ్చితంగా
మీ తలలను త్రిప్పివేసుకొని వెల్లుటయు వంటి కార్యములను చేయుచున్న మీకు సిగ్గుగా లేదా అంటున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు ప్రవక్త? వీళ్ళు ఎవరు? ఈ మొహం తిప్పుకున్న వాళ్ళు ఎవరు? ఆ అటువైపు మొహం తిప్పుకున్న వాళ్ళు ఎవరు? ఇద్దరు క్రీస్తు శరీరమే. ఒకరు కన్ను, ఒకరు చెయ్యి. మీకు అర్థమవుతుందండి? ఒకరు కన్ను, ఒకరు చెయ్యి. ఒక కన్ను ఒక చెయ్యిగా ఉన్న వీళ్ళు ఇప్పుడు కన్నుగా ఉంటాను, కన్ను నేను ఇంకోలా ఉంటాను, చెవి ఇంకోలా ఉంటాను, ముక్కు ఒకలా ఉంటాను అవదు. మీరందరూ ఆ శరీరం గురించి ప్రయాసపడాలి అంటున్నాడు ఆయన. చదవండి లేఖనం. ఆ శరీరం గురించి ప్రయాసపడండి అంటున్నాడు. అందుకే మీకు సిగ్గుగా లేదా అంటున్నాడు. మరి ఎలాంటి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు చూడండి. చూసారా? ప్రభురాత్రి భోజనం అంటే మనసులోని మనస్పర్ధాలు నింపుకొని లేనిపోనివన్నీ పనికి మన చెత్తతో నింపేసుకొని బయటికి అది బయటికి తెలియదు కాబట్టి అని చెప్పి ఇది తీసుకో. నేను ఇందాక చెప్పాను కదా, ఇది తీసుకోవడం వల్ల నీకు ఏ ప్రయోజనం లేదు. నువ్వు ఇక్కడ తీసుకున్నావు ఒకటే, మీ ఇంటి దగ్గర పక్కన ఉన్నటువంటి బేకరీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు ఒకటే. ఎందుకంటే నువ్వు ఇది తీసుకోలేదు. నీకు ఇది దీనిలో పాలు పొందులు ఉండాలి. అసలైంది ఇది. వీధుల్లోనికి వారిని చూచినప్పుడు మీ తలను త్రిప్పివేసుకొని వెలుటయు. వీధుల్లో ఎదురెదురు కనబడుతుంటారు. అమ్మా, ఒకటే సంఘము, ఒకటే సంఘానికి వెళ్ళిన వాళ్ళు ఎదురెదురు కనబడుతున్నప్పుడు బ్రదర్ ప్రైజ్ లార్డ్, బ్రదర్ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని చెప్పుకోవడానికి అమ్మ ఎదురుగా వస్తుందా, వెళ్ళి పక్క నుంచి వెళ్ళిపోవాలి బాబు, అమ్మ ఇప్పుడు వీళ్ళు పలకరించాలి, ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే అవ్వదు. అందులో మా పాస్టర్ గారు అసలు ఒప్పుకోరు. మళ్ళీ పులిపిడి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారు. వీధుల్లో కనబడుతుంట వారిని చూచినప్పుడు మీ తలను తిప్పివేసుకొని వెలుటయు అటువంటి కార్యములు చేయుచున్న మీకు సిగ్గుగా లేదా? సహోదర మరియు సహోదరులకు మీరు ఫోన్లో ఒకరి గురించి ఒకరు అర్థము లేని వ్యర్థపు సంభాషణలతో మీ మాటలు నిండిపోవచ్చున్నవి. ప్రవక్త కాలంలోని ఫోన్లో సంభాషణలు ఎక్కువైపోయాయి. మరి ఇప్పుడు మన కాలం దగ్గరికి వచ్చినప్పుడు వాట్సాప్ సంభాషణలు ఎక్కువైపోయి, సోషల్ మీడియా సంభాషణలు ఎక్కువైపోయాయి. చూసారా? ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్నీ వచ్చాయి. ఇప్పుడు వీడియో కాల్లు వచ్చాయి. అప్పుడు ఆడియో కాల్, ఇప్పుడు వీడియో కాల్. ఏమైపోయిందంట, మీరు ఫోన్లలో ఒకరి గురించి ఒకరు అర్థం లేని వ్యర్థపు సంభాషణలతో మీ మాటలు నిండిపోవచ్చున్నాయి. ఇవన్నీ దేనికి? ప్రభురాత్రి భోజనం తీసుకోకుండా ఉండడానికి ఇవి అర్హతలు కావని చెప్తున్నాడు. ఇలాంటి వాతావరణం కలిగి ఉండి నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవడానికి వీలు లేదు అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరిని మోసం చేస్తాం మనం? నీ సేవకున్నా, నీ సంఘాన్నా ఎవరిని మోసం చేస్తున్నావు? తీసుకో. దీనివల్ల నువ్వు తీసుకొని నీ పంటిలో ఎక్కడో ఆ రొట్టె ముక్క ఎక్కడ ఉండిపోవాలి, నీ గొంతుకు దగ్గర ఆ ఘాటుగా ఉండడం తప్ప ఇంకేమీ ఉండదు. నీ ఆత్మీయ స్థితి ఇంకా ఒక అడుగు దిగజారిపోద్ది. ఎందుకంటే అయోగ్యంగా తీసుకుంటే ఏమవుతుంది తెలుసు కదండి. లేఖనం చదువుతున్నాం మనము. అది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఎప్పుడు చెప్తుంటాను, ప్రభురాత్రి భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఎవరో అశ్రద్ధ తీసుకొని ఇదేదో వచ్చాము వారానికి ఒకసారి వచ్చి కూర్చొని వెళ్ళిపోయింది, నెలకు ఒకసారి వచ్చి కూర్చొని తినేసి వెళ్ళిపోయింది కాదు. సంఘం అంతా ఏకాత్మ ఏక మనసు కలిగి ఉండి అంతా కూడా ఒకే శరీరాన్ని భుజించాలి. నేను ఇప్పుడు ఎంతగా నేను ఎందుకు నొచ్చుకోవాలి, ఇంతగా నేను ఎందుకు దీన్ని తీసుకొని చెప్పాలి చెప్పండి. నాకు దీనివల్ల ప్రయోజనం ఏముంది? మీరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతే నాకేముంది? హ్యాపీ కదా. మీరు ఇలా వెళ్ళిపోవడం నా సంతోషం లేదు. మీరు క్రీస్తుతో ఐక్యపరచబడి వెళ్తేనే నా సంతోషం. ఒక నిజమైన సేవకుడికి ఎప్పుడు ఆనందం ఉంటుంది అంటే సంఘం అంతా కూడా ఒకే ఆత్మ ఒకే శరీరం కింద ఒకే శిరస్సు కింద ఉన్నప్పుడే ఒక సేవకుడి యొక్క ఆలోచన కూడా నా సంఘం ఇంతగా వెళ్తుంది సంబరపడతారు. నా స్వార్థం అది. సహోదర మరియు సహోదరులకు
మీరు ఫోన్లలో ఒకరి గురించి ఒకరు అర్థం లేని వ్యర్థపు సంభాషణలతో మీ మాటలు నిండిపోవచ్చున్నవి. మీరు ఆ విధముగా ఉండిన ఎడల క్రైస్తవుణ్ణి అని నీవు చెప్పుకొనుట కూడా నీకు అసలు అర్హత లేదు. అది నిజంగా ఇది సంఘశాఖల వాళ్ళకి అసలు ఏ మాత్రం వీళ్ళకి అసలు ఇందులో ఒక అక్షరం గోటికి కూడా వారు సరిపోరండి. వాళ్ళ జీవితము అక్షరం గోటికి కూడా వారి జీవితం సరిపోదు. కాబట్టి ప్రియమైన సంగమా, ఇది వాళ్ళది కాదు. ఈ రొట్టె, ఈ రక్తము వాళ్ళది కాదు, మనదే, మనకి సంబంధించింది ఇది. క్రైస్తవుణ్ణి అని చెప్పుకొనటం కూడా నీకు అసలు అర్హతే లేదంట. నిజము. అటువంటి ఫోను సంభాషణలకు వైదొలిగి ఉండండి. ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర మీ నోటి ద్వారా మంచి మాటలను వారి గురించి నీవు చెప్పలేని ఎడలా నీవు అసలు మాట్లాడవద్దు. ఎవరండి పాటిస్తున్నారు ఇది? ఈ మాటలు ఎవరు పాటిస్తున్నారు? అసలు ఆ వ్యక్తి గురించి మంచి చెప్పడానికి నీ నోటెంబడి ఏది రాలేదంటే మౌనంగా ఉండడం కాకుండా ఇంకా చెప్పడానికి ఏం లేపని వల్లించి చెప్పిన వాళ్ళే ఉన్నారు ఈరోజు. ఇంకా ఉన్నది ఉన్నట్టని చెప్పడం కాదు, దానికి ఇంకో 2-3 యాడ్ చేసి లేనిపోని కిట్టించి ఇంకా 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 యాడ్ చేసి మరి చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? అసలు ఆ వ్యక్తి గురించి ఏంటి మంచి ఏదైనా ఒకటి ఉంది. ఇప్పుడు ఒక బ్రదరు ఒక సిస్టర్ గారు ఏదో తప్పు చేశారు. ఆ సిస్టర్ గారు లిప్టిక్లు రాసుకుంటున్నట్టున్నారండి, ఆ సిస్టర్ గారు గోర్లకి ఏదో రంగులు రాసుకుంటున్నారన్నట్టు కనబడుతుంది. ఓకే, అది మిస్టేకే కదా, అది తప్పేనండి, తప్పు కాదని నేను అనట్లేదు, అది 100% తప్పు, అది తప్పే. కొన్ని ఇప్పుడు ఇవి ఉన్నప్పుడు వాక్యంలోకి వాళ్ళు ఇంకనూ స్థిరపరచబడలేని స్థితిలో ఉంటారు కొంతమంది. వాళ్ళకి అదేంటిది అని అంటే ఇంకనూ వాళ్ళ హృదయంలో వాక్యము నాటబడలేదు. వీళ్ళు ఏం చేస్తారు? ఒకరోజు ఇలా ఉంటారు, ఇంకరోజు అలా ఉంటుంటారు. చూసారా? అయితే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాము అని అంటే చాలామంది చాలా బలహీనతలు వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క బలహీనతలు మనకి చాలా కనిపిస్తుంటాయి. చాలా మనం ఇంకా ఒకటి కాదు, ఒక 100 చెప్పొచ్చు వాళ్ళ గురించి కదా. ఆ బలహీనతలే మనకు కనబడతాయి. మరి కనీసం ఎందుకు సంఘానికి వస్తున్నారు? అసలు ఫ్యామిలీ ఎందుకు సంఘానికి వస్తుంది? ఎందుకు అసలు వచ్చి ఏం వింటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏంటి జీవితాలు అనేదే కనబడతా తప్ప వస్తున్నారు. నిజమే, కొన్ని సమస్యలు ఉన్నా కానీ ఒక విషయంలో ఆ బ్రదర్ మంచోళ్ళే, ఒక విషయంలో సిస్టర్ గారు మంచోళ్ళే అని అనడానికి ఏమి ఉండట్లేదు. ఎప్పుడు వస్తున్నారు? జీవితం చూస్తే బయట చూస్తే లోకంలో ఉన్నట్టే కనబడుతుంది. ఎన్ని తప్పులే, ఒక్కటి కూడా మంచి లేదు వాళ్ళ జీవితాల్లోనూ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఇన్ని తప్పులే కనబడుతున్నాయి కాబట్టి ఆ తప్పుల గురించి ఆ ఫ్యామిలీ, ఆ బ్రదరు, ఆ సిస్టరు, ఇది వాళ్ళ పిల్లలు, అది అది చెప్పాలి అని చెప్పట్లేదు ప్రవక్త. ఆ కుటుంబం గురించి కానీ ఆ వ్యక్తి గురించి కానీ వాళ్ళ గురించి ఏ మంచి ఏది చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏది లేదని చెడ్డదానికి కూడా చెప్పడానికి వీలు లేదు అంటున్నాడు ఆయన. చెడ్డదాన్ని కూడా చెప్పడానికి వీల్లేదు. చూడండి ఎంత గొప్పని ప్రవక్త మనకి వాక్యం ఇస్తున్నాడు. నువ్వు మంచి చెప్పాలంటే చెప్పన్నాడు ఒకసారి ఒక వర్తమానంలో. ఏదైనా వాళ్ళ గురించి మేలుకరమైనది ఏదైనా ఉన్నదంటే చెప్పు, అంతేగాని కీడు చేసేది ఏదైనా, ఒకవేళ నిజంగా కీడు చేశారు, ఏదో తప్పు చేశారు, కానీ దాని గురించి ఇంకొక వ్యక్తి దగ్గర నువ్వు డిస్కషన్ చేయడానికి వీల్లేదు, అది అంటున్నాడు ఆయన. ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర మీ నోటి ద్వారా మంచి మాటలను వారి గురించి నీవు చెప్పలేని ఎడలా నీవు అసలు మాట్లాడవద్దు. జ్ఞాపకం ఉంచుకోండి, అందు నిమిత్తమై నీవు బాధ్యుడవగుదువు. బాధ్యుడవడమే. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరుగుదువు. అదండి బ్రదర్, నీ ఆత్మ సరిది కాదు, సిస్టర్ మీ ఆత్మ సరి కాదని ఇక్కడ నేను చెప్పడం వీలు లేదు. ఇప్పుడు నీకు నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. నీకు నువ్వే ఇప్పుడు నువ్వు ఏ ఆత్మచేత నడిపించబడుతున్నావు, ఎలాంటి దాని వాతావరణంలో నువ్వు ఇమిడిపోయి ఉన్నావు, చిక్కిపోయి ఉన్నావు, ఇదిగో అని చెప్తా. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరుగుదువు. కాబట్టి అటువంటి ఆత్మ, అటువంటి వాతావరణం, అలాంటి పనికిమాలిన చెత్తతో నిండిపోయినటువంటి నీ హృదయంతో ఉండి ఇది ఎలా తీసుకుంటావు?
ఎందుకు ఆయన క్లియర్గా చెప్తున్నాడు కదా ఇక్కడ, అసలు నువ్వు దానికి నువ్వు ఎలిజిబిలిటీ కావు, నీకు అర్హత లేదు. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా, దేవుడు ఇక్కడ ఇప్పుడు దేవుడి కింద ఎందుకు చెప్తున్నాను, ఇంతసేపు సాదృశ్యమే కదా బ్రదర్ అంటే, ఈ నిజమైనది నువ్వు ఇది భుజించాలి, ఈ నిజమైనది నువ్వు చూడాలి అంటే భౌతికమైన ఎవిడెన్స్ నువ్వు పొందుకోవాలి. అటువంటి ఆత్మ నీలో ఉన్నంత వరకు నీవు దేవుని యందు సరిగ్గా లేవని ఇంకా నీవు ఎరుగుదువు. నీవు ఆ విధంగా లేని ఎడల ఏం జరుగుతుంది? ప్రవక్త ఇంకో మెట్టు ముందుకెళ్ళి ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు చూడండి. ఏ వ్యక్తి అయినా తప్పిదముగా ఉన్న ఎడల అతడి యొద్దకు వెళ్ళి సమాధాన పడవలెను. అది అర్థమవుతుందండి. అటు నీవు సమాధాన పడలేని ఎడల ఎవరినైనా ఒకరిని నీతో తీసుకుని వెళ్ళు. దేవుడు తన సంఘమును క్రమశిక్షణలోనికి తీసుకుని రాలేకపోవుటలో ఏ ఆశ్చర్యము చెందనవసరం లేదు. ఎందుకనగా నీవు చేయవలసిన దానిని నీవు సరిగ్గా చేయనందువలన ఫోను తీసుకొని ఇంకొకరి గురించి మాట్లాడుటయు, ఏమి జరుగుతున్నదనే దాని గురించి, చిన్న చిన్న వ్యర్థమైన కార్యములను గురించి మరియు మొదలగు వాటి గురించి మాట్లాడుటకు బదులుగా పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పుచున్నదో దానిని గురించి మీరు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఈరోజు పాస్టర్ గారు ఈరోజు ఈ పాయింట్ చెప్పారు అని నువ్వు ఎందుకు మాట్లాడుకోకూడదు? 7వ ముద్ర గురించి నేను ఈ పేరా చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇందులో ప్రవక్త ఎందుకో చాలా డీప్గా చెప్తున్నాడు, ఎందుకు మాట్లాడుకోకూడదు? ఆ బ్రదరు ఇలాగున్నారు, ఈ సిస్టర్ గారు ఇలా ఉన్నారు, చూసావా ఆ సిస్టర్ గారు కాళ్ళు కాడు మెట్టులు కనబడుతున్నాయి, ఆ సిస్టర్ గారు చూసావా డ్రెస్ ఎలా ఇట్టు వేసుకుని వచ్చింది, మీరు గమనించారా? పాస్టర్ గారు చూసారో లేదో, పాపం పాస్టర్ గారు అంత అబ్జర్వ్ చేశారో లేదో, ప్రభురాత్రి భోజనం ఇచ్చేస్తున్నారు పాపం. పాస్టర్ గారు అలా ఈ మధ్యకాలంలోని ఈ ప్రభురాత్రి భోజనం విషయంలో స్ట్రిక్ట్గా లేరు. కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. అది కాదు నువ్వు డిస్కషనా, నీ సంభాషణ అది కాదు. ఇదిగో ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధ గ్రంథం ఏమి చెప్పుచున్నదో దాని గురించి మీరెందుకు మాట్లాడుకోకూడదు? ఒక సహోదరుడు అపరాధం చేసి ఉండిన ఎడల అతడి యొద్దకు వెళ్ళి అతడితో సమాధాన పడగలవా లేదా అని నిన్ను నీవు పరిశీలించుకో. అది చేతగాలేనప్పుడు నోరు మూసుకో. తప్పుడు చంపక కొట్టినోడు ఒకడు ఉంటాడు అనుకుందాం. సపోజ్ వాడికి ఎంతో కోపం ఉండి కొట్టేశాడు. ఇంకా అలాంటి వాడితో మనం మాట్లాడలేక 10 మంది మనం పరువు తీస్తాడు, అందరి ఎదురు కొట్టాడు. ఇంకా అలాంటి వాడితో మనమేం మాట్లాడతాం? ఇంకా అలాంటి వ్యక్తులతో మనమేం సమాధానం పడతాం? కానీ సమాధానం పడితేనే నువ్వు ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి. నువ్వు కొట్టాను అని నువ్వు, దెబ్బ కాసేన పరువు పోయిందని నువ్వు అనుకుంటే అవదు. ఇక్కడ మీ ఇద్దరు సఖ్యతలోకి వచ్చి ఏం చేయాలి? క్రీస్తు యొక్క శరీరం నిమిత్తము, క్షేమాభివృద్ధి నిమిత్తము మీరు ఏక మనసు కలిగి ఉండాలి. నటించడం కూడా ఒక వర్తమానంలో ప్రవక్త అన్నాడు. నటించుకుని కూడా కొంతమంది క్షమాపణలు చెప్పేస్తారంట, మళ్ళీ మామూలుగా ఉంటారంట. సారీ బ్రదర్ ఏమనుకోద్దు, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను, సారీ సిస్టర్ ఏమనుకోద్దు, మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నాను అని ఒకరికొకరు క్షమాపణ చెప్పేసుకొని సమాధానం పడిపోతారు. కానీ వాళ్ళు అది హృదయంతో చేయరు. ప్రవక్త అన్నారు దాని గురించి, అలాంటి ఒప్పుకోలు పనిచేయదు అన్నాడు ఆయన. ఒక సహోదరుడు అపరాధం చేసి ఉండిన ఎడల అతడి యొద్దకు వెళ్ళి అతడితో సమాధాన పడగలవా లేదా అని నిన్ను నీవు పరిశీలించుకో. నాకు అతడు దాన్ని చేస్తాడు కదా, అతడు ఏమి చేసినా నాకు అవసరము, అతడు ఏమి చేసినా నాకు అనవసరము. ఏమైనా కానీ అతడి యొద్దకు వెళ్ళు. అతని దగ్గరికి వెళ్తే నా హోదా ఏంటి, నా ఇది ఏంటి, నా డిగ్రీ ఏంటి, నేను అది ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పడం ఏంటి అనడం కాదు. ఏది ఏమైనా కానీ నీ హోదా, నీ డిగ్రీ ఇక్కడ చూడడం కాదు. అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి? సమాధాన పడాల్సిందే. అతడు నీ యొద్దకు రావాలని నేను చెప్పుటలేదు, కానీ అతడు అపరాధమును చేసిన ఎడల మీరు అతడి యొద్దకు వెళ్ళండి, మంచిది. అతడే తప్పు చేశాడు, అతడే నా యొద్దకు రావాలను అని మీరు చెప్పినట్లయితే పరిశుద్ధ గ్రంథం అలా చెప్పుటలేదు. మీకు అర్థమైందండి?
అతను తప్పు చేసినప్పుడు అతను రావాలి, నేను ఎందుకు వెళ్ళాలి? ఆయన తప్పు చేశాడు, ఆ రోజు ఆయన అందరిది కావాలంటే వీళ్ళందరూ సాక్ష్యంగా ఉన్నారు, అతనే రావాలి. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదు. చూసుకోండి, మన మైండ్ సెట్కి వాక్యానికి రివర్స్ అయిపోతుంది. అతనే తప్పు చేసుకుంటాడు కానీ నువ్వే వెళ్ళమంటున్నాడు, నీకే వెళ్ళమంటున్నాడు. ఆయన కుట్టిసినోడు ఆయన, దెబ్బ కాసింది మనం. ఇలా పట్టుకొని వెళ్ళి, బ్రదర్ ఏమై ఆ రోజు నిన్ను ఏదో నీ కోపం రప్పించినట్టు ఉన్నాను బ్రదర్, ఏదో చిన్న తప్పు చేసి ఉంటాను, క్షమించు బ్రదర్ అని మనమే అనాలంట. నీవే అతడి యొద్దకు వెళ్ళవాలని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. అతడు తప్పుగా ఉన్నను నీవు అతడి యొద్దకు వెళ్ళుము. అదండి. అప్పుడు కూడా అతడు మాటను అంగీకరించని ఎడల అప్పుడు ఒక సాక్షిగా నీతో ఎవరినైనా అతడి యొద్దకు తీసుకొని వెళ్ళండి. అటు పిదప కూడా ఆ సాక్షిని చూచుటకు అతడు సమ్మతించని ఎడల అప్పుడు నేను మన సంఘ కాపరిని నీ యొద్దకు తీసుకొని వచ్చేదను అని చెప్పండి. అర్థమవుతుందండి? పిదప సంఘ కాపరి అతడితో ఇప్పుడు నుండి 30 దినములలో సహోదరుడకు నీవు దీనిని సరిచేసుకోలేని ఎడల నేను దీనిని సంఘంలో చెప్పేదను. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? బహిరంగంగా జరిగేది కాదు, ఇది ముందు రహస్యంగా జరుగుతుంది ఈ కార్యం అంతా కూడా. అప్పుడు సంఘ కాపరి ఏం చెప్తున్నాడు? నేను దీనిని సంఘంలో చెప్పేదను. ఎప్పుడు? 30 రోజుల టైం తర్వాత. ఇచ్చట ఈ సహోదరుడు సమాధాన పడుటకు సమ్మతించుచున్నాడు, దీనిని చేయుటకు నీవే సమ్మతించుటలేదు. కాబట్టి 30 దినములలో నీవు, అంటే ఇక్కడ ఏంటి, మన ఈ సహోదరుడైతే రెడీగా ఉన్నాడు, సమాధాన పడదాం అనుకుంటున్నాడు, కానీ నువ్వు ఒప్పుకోవట్లేదు. కానీ నీకు ఇదిగో 4 రోజులు టైం ఇచ్చాం, ఈ 4 రోజుల్లో నువ్వు సమాధాన పడినట్లయితే ఓకే, లేదంటే లేదు. దాని గురించి కూడా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. అప్పుడు ఏమి జరుగునంటే అటు తర్వాత ఇక నీవు మాలో ఒకనిగా ఉండలేవు. కొద్ది పైనుంచి అవుతా. కాబట్టి 30 దినములలో నీవు దీనిని సరిచేసుకోలేని ఎడల, 30 రోజుల్లో సరిచేసుకోకపోయినట్లయితే అప్పుడు ఏమి జరుగునంటే అటు తర్వాత ఇక నీవు మాలో ఒకనిగా ఉండలేవు. మీకు అర్థమైందండి? ఇది సంఘం యొక్క క్రమం. ఇది ఆ 30 రోజుల్లో అవకాశం ఇచ్చినా సరి చేసుకోకపోయినట్లయితే ఇక అక్కడి నుంచి అతను ఏంటి, సంఘానికి అతనికి సంబంధం లేదు. ఆ సంఘానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకి ఎటువంటి సంబంధము ఉండదు. తర్వాత అంటున్నాడు ఆయన 129 పారాగ్రాఫ్లో, అతడు సంఘమునకు చెవియొగ్గని ఎడల అతడు ఒక అన్యుడుగాను మరి ఒక పూటకూటి ఇంటివాడుగాను ఉండును అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. అంతే. మీరు గమనించండి, ఒక సహోదరుడు సంఘం యొక్క కాపుదల, ఇది ఇంపార్టెంట్ అండి, ఒక సహోదరుడు సంఘం యొక్క కాపుదల క్రింద ఉన్నంత వరకు క్రీస్తు రక్తము అతడిని కాపాడుచూ ఉండును. అది చూసారండి, అదే సంఘం యొక్క వాల్యూ. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, సంఘంతో సహవాసం చేయండి. ఇదే అసలైనటువంటి కుటుంబము, ఇదే మన రక్త సంబంధమైన కుటుంబము. మన భౌతికమైన రక్త సంబంధమైన వాళ్ళతో కాదు, అసలైన రక్త సంబంధులు మనమే. వీళ్ళు కాపుదల. నువ్వు హాస్పిటల్ బెడ్ దగ్గర, చావు బ్రతుకుల దగ్గర ఉన్నప్పుడు నీ రక్త సంబంధులు కోట్లు డబ్బులు కుమ్మరించినా నీ ప్రాణాలు వెనక్కి తీసుకొని రాలేరు. కానీ నీ ఆత్మ సంబంధమైన కుటుంబము మోకరించి సంఘము ప్రార్థన చేస్తే, ఆ రోజు పౌలు పేతుల్ని చెరసాల నుంచి ఎలా అయితే బయటికి తీసుకుని వచ్చాడో దేవుడు నిన్ను కూడా హాస్పిటల్ బెడ్ నుంచి బయటికి తీసుకుని వస్తాడు. అది సంఘం యొక్క కాపుదల. ఈరోజు సంఘం యొక్క కాపుదలని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. సంఘం అంటే ఏదో చీపు. నీ జీవితంలో ఏదైనా శుభకార్యం జరిగింది, ఒక మేలుకరమైన కార్యం జరిగింది అంటాడు, ఓ రక్త సంబంధులకి కాస్ట్లీ గిఫ్ట్, కాస్ట్లీ ఐటమ్స్ ఇస్తారు. సంఘం దగ్గరికి వచ్చినప్పుడు చీపు. పనికి రోడ్డు దగ్గర ఎక్కడ దొరుకుతాయి కదా. నేను ఎప్పుడు చెప్తున్నాను, సంఘానికే ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ. నీ సంఘానికి వాల్యూ లేకుండా నీ రక్త సంబంధి కుటుంబస్తులకి ఎంత వాల్యూ ఇచ్చుకున్నా జీరోది. ఎందుకు అంటే సంఘం యొక్క కాపుదల ఎంత గొప్పది చూడండి. రక్తము, క్రీస్తు రక్తం ఇప్పుడు నీ మీద ఉండాలన్నా, క్రీస్తు రక్తం నీ కుటుంబం మీద ఉండాలంటే ఇదిగో ఒకసారి చెప్తున్నాను, నీ దగ్గర డబ్బు, ధనము, నీ దగ్గర పలుకుబడి, ఇవన్నీ నీ వెనకాల ఉన్నప్పుడే నీ కుటుంబం వస్తారండి.
ఈ రోజు ఉన్న పరిస్థితుల్లోనే అదే చూస్తారు. నీ రక్త సంబంధులు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మా తమ్ముడు, మా అన్నయ్య, మా బావ, మా బామ్మర్ది, మా తొక్క తోలు, ఒక్కసారి నువ్వు జీరోవు, అమ్మ ఆడి దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతాడు. ఆడికి చూడకూడదు, వాడి వైపు వెళ్ళకూడదు. అమ్మో మా వదిన దగ్గరికి వెళ్ళకూడదు, అమ్మో మా బావ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళు ఇప్పుడు చాలా అప్పుల్లో ఉన్నారు, చాలా ఇరుకుల్లో ఉన్నారు. ఇప్పుడు కానీ కనబడితే నాకు డబ్బులు అడుగుతాడు. ఇది వాళ్ళ యొక్క ఆలోచన. అదే నీ సంఘంలోని ఆత్మ సంబంధమైన సహోదరుడు, ఆత్మ సంబంధమైన సహోదరి నీ అప్పుల కోసము, నీ ఇరుకుల కోసము, నీ ఇబ్బందుల కోసము, నీ సమస్యల కోసము ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, నరగొట్టబడుతూ ఉంటారు. కానీ నీ రక్త సంబంధులు కనీసం ఒక పూట కూడా, ఒక నిమిషం కూడా నీ కోసం ప్రార్థన కూడా చేయరు. అది అందుకే సంఘం యొక్క కాపుదల చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ప్రాక్టికల్గా మనం చూస్తున్నవే. నువ్వు డబ్బులు ఇచ్చినంత వరకు, వాళ్ళకి తినిపిస్తున్నంత వరకు జేజేలు పలుకుతుంటారు. అబ్బా నువ్వు బట్టలు కొనిస్తే అబ్బా, వాళ్ళ ఇంటి అవసరాలు తీర్చేస్తుంటే అబ్బా. ఒకరోజు ఏదో పరిస్థితులను బట్టి అవ్వలేదు అని నాను, వీడికే ఇంకా లోకంలో ఎవరికాడే లేవు, వీడి దగ్గరే ఏదో మా బతుకు జరక అడిగితే మమ్మ అవమానించేస్తారు, ఇది చేసేస్తారు, ఇంక అక్కడికి వెళ్ళిపోతారు. మరి ఈ 99 సార్లు చేసిన సహాయం కనబడదు. ఆ 100వ సహాయం దగ్గర ఏదో చిన్న నీకు ఏదో ఇబ్బంది వచ్చి నువ్వు సహాయం చేయలేని స్థితిలో ఉంటావు. ఆ 99 మాత్రం అన్నీ మర్చిపోయి ఈ 100ది మాత్రం గుర్తెట్టుకొని ఇంకా నీ గ్రేడ్ అంతా కూడా డౌన్ అయిపోద్ది. అందుకే సంఘానికి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు చూసుకోండి. నీ పక్కన సహోదరుడికి, నీ పక్కన సహోదరికి నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, ఎవరికి నువ్వు ఇస్తున్నావు, ఏం కోల్పోతున్నారు చూసారండి. అక్కడ అతడు సంఘమునకు చెవియొగ్గని ఎడల అతడు ఒక అన్యుడుగాను మరియు ఒక పూటకూటి ఇంటివాడుగాను ఉండును అని పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. మీరు గమనించండి, ఒక సహోదరుడు సంఘం యొక్క కాపుదల క్రింద ఉన్నంత వరకు క్రీస్తు రక్తము అతన్ని కాపాడుచూ ఉండును. ఆ కారణము చేతనే సంఘము ఇప్పుడు కొనసాగుచున్న ప్రకారంగా కొనసాగుటకు మేము అనుమతించుటలేదు. అంటే అక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఇలా ఉన్నట్టుగా మీరు ముందుకు వెళ్ళడానికి వీలు లేదు, సరి చేసుకోండి, సరైన క్రమంలోకి రండి అని చెప్తున్నాడు ప్రవక్త. ఇలా ఉండి ఇలాగే ముందుకు వెళ్ళడానికి ఇక వీలు లేదు. ఇప్పుడు ఇది బాప్టిస్టు సంఘం యొక్క సిద్ధాంతంగా ఉన్నది, లేదా ఇచ్చట బ్రెన్హమ్ గుడారం యొక్క సిద్ధాంతముగా మీరు దీనిని చేసిన ఎడలా చూడండి. ఎందుచేత ప్రవక్త ఏమంటే ఇదేదో ఒక్కొక్క సంఘం, ఇందాకే చెప్పాను కదా ఉదయకాలంలో, ఒక్కొక్క సంఘానికి స్థానికంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళ క్రమాలని పెట్టుకుంటుంటారు. చూసారండి, అవి చిన్న చిన్న క్రమాలు. అసలైన క్రమం ప్రవక్త చెప్పినవే, అది మేజర్. ఈ చిన్న చిన్న మైనర్వి చూసారా, ఇవన్నీ ప్రతి సంఘానికి ఉంటాయి, ఇవన్నీ కలిగి ఉండాల్సిందే. తర్వాత 130వ పారాగ్రాఫ్, అందులో కూడా ఏమంటున్నాడు చూడండి. అంటే సంఘము ఇక్కడ ఉన్న సరిగ్గా ప్రార్థన కూడా చేయలేని స్థితిలో ఉండే ఓ బ్రదర్ ఉండొచ్చు, ఓ సిస్టర్ గారు ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు తెలుసా, నువ్వు తప్పిపోతున్నప్పుడు నీ మీద క్రీస్తు రక్తం ఉండుట కొరకు ఆ నెత్తి పెదవులతో ప్రార్థన చేస్తున్నారే వాళ్ళే వీళ్ళు. నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భర్త, నీ భార్య సరైనటువంటి క్రమంలో లేకుంటున్న సమయంలో వాళ్ళు క్రీస్తు రక్తం కింద ఉండాలి అంటే సంఘము ప్రార్థన అవసరము. 130వ పారాగ్రాఫ్, ఉదాహరణకు ఇచ్చట ఇద్దరు పురుషులు ఉన్నారనుకోండి, అది నేను మరియు లియో అనుకుందాం. ప్రవక్త ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, బ్రెన్హమ్ గారు మరియు ఒక సహోదరుడి పేరు లియో అనుకోండి. మీరు అతడే నా పట్ల తప్పు చేశాను, నీకు తెలుసు కదా అని నేను చెప్పవచ్చును, కానీ అది క్రియ చేయదు. నేనే అతని యొద్దకు వెళ్ళవలయును. బ్రెన్హమ్ గారు ఇక్కడ ఏం చెప్పారు,
మీకు ఇంత తెలుసు కదా, నేనేం తప్పు చేశానా, నేనేమైనా మామూలు మాట్లాడాను అసలు? ఆ రోజు అతనే కదా నా మీద ఎగిరిపోతున్నాడు, నా మీద అరచేసాడు, చెయ్యెత్తేసాడు, నేనేమన్నాను కదా, మీరు అందరు సాక్ష్యమే కదా, ఉన్నారా లేదా? ఈ డ్రామా అన్నీ చేస్తుంటే ఇక ప్రవక్త ఏమంటున్నాడు, అతనే తప్పు చేస్తుండొచ్చు కానీ నేనే ముందు వెళ్ళాలి అంటున్నాడు ఆయన. నీకు తెలుసు కదా అని నేను చెప్పవచ్చును, కానీ అది క్రియ చేయదు. నేనే అతడి యొద్దకు వెళ్ళవలయును. మంచిది, అతడు ఈ సంఘం యొక్క ఒక సభ్యుడిగా ఉన్నాడు. హల్లెలూయా. అతడు ఒక క్రైస్తవుడిగా ఉన్నాడు. అతడు ఈ చెట ప్రభురాత్రి భోజనపు ఆరాధనలో నాతో పాలు పంచుకొనుచున్నాడు. మేము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది ఉన్నాము. ఒకరి పట్ల ఒకరముగా సహోదరులుగా యథార్థవంతులుగా ప్రవర్తించితిమి. పిదప ఏదో కార్యం జరిగినది, ఏదో జరిగింది, అంతేనా? అది ఆ వ్యక్తి కాదు. చూడండి, అది ఆ వ్యక్తి కాదు. 90% జనుల మధ్య దూరిన ఒక దెయ్యముగా అది ఉన్నది. అది ఆ సహోదరుడు కాదు, అది ఆ సహోదరి కాదు. ఏమిటది? 90% ఆ వ్యక్తుల మధ్య ఎవరు పనిచేస్తున్నారు? దెయ్యముగా ఉన్నది అది. అది జనులు కాదు, అది దెయ్యమే. దెయ్యము ఆ విధముగా చేయుటకు మీరు అనుమతించు వరకు మీరు మీ సహోదరుడుకు హాని చేయుచున్నారు. అది నిజము. 131వ పారాగ్రాఫ్. సరే, లియోకు నాకు మధ్య ఏదో కార్యము వలన మనస్పర్ధాలు ఏర్పడినవి. ఓకే, మేము వెళ్ళి దానిని సరిచేయవలను. మా మధ్య ఏదో ఒక కార్యము తప్పిదముగా ఉన్నట్లుగా మీరు చూచిన యెడల మీరు మా యొద్దకు వచ్చి మీరిద్దరూ ఇచ్చటకు రండి, మేము దానిని సరిచేయబోచున్నాము అని చెప్పవలసిన బాధ్యతను మీరు కలిగి ఉన్నారు. ఎవరున్నారు చూడండి, సంఘంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు పిదప అతడు అక్కడకు వచ్చిన యెడల అక్కడ కనుగొనవచ్చును. పిదప మేము ఇచ్చట ఉన్నాము, అసలు మేము ఒకరితో ఒకరము సమాధాన పడలేము అని నేను చెప్పవచ్చును. అట్లైన యెడల మీరు ఆ విధముగానే సంఘమునకు కొనసాగుచున్నారని అర్థమగును. వెళ్ళారు, మాట్లాడారు, చెప్తున్నారు. సరే, ఎవరిదో తప్పు అయిందని అనుకుంటున్నారు, ఇద్దరు సమాధానం పడండి, ఇద్దరు ఐక్యపవండి అని చెప్తుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, మేము అలా ఉండలేమండి, నా మనస్సాక్షి అంగీకరించట్లేదండి, నేను అలా వేషధారిగా ఉండలేనండి. ఈ డైలాగులు వచ్చేస్తుంటాయి. నేను అలా వేషధారిగా జీవించలేనండి, నేను మరి ఇలాగే ఉంటానండి, అది 100 అయినా సరే నేను ఇలాగే బ్రతికేస్తాను. ప్రభువుకి తెలుసండి నా హృదయం. ప్రభు నేను మా ఇద్దరమే ఫ్రెండ్స్ అండి, చాలా దోస్తులమండి, నా మాట ప్రభు వింటాడండి. మేము ఇలాగే కొనసాగించేస్తామండి. అందుకే అంటున్నాడు ఆయన, సంఘమునకు కొనసాగుచున్నారని అర్థమగును. అలాగే వస్తుంటారు, ఎడమొహం పెడమొహమే. ఓ మీరు దానిని గురించి ఏమీ చేయకపోయినను, యేసుక్రీస్తు రక్తము మా ఇద్దరిని కాపాడుచున్నది. అబ్బా చూడండి, చూసారా? కానీ అటు తర్వాత ఆ పాత అలాగే వదిలేస్తే, నేను అంటుంది ఇక్కడ జాగ్రత్త చూడు. సరే, వీళ్ళిద్దరు సమాధానం పడలేకపోతున్నారు, మనం ఏం చేస్తాం? ఇంకా మరీ వాళ్ళని బలవంతంగా చెయ్యిలు కలిపిన వాళ్ళ మనసులు కలట్లేదు కదా, ఒప్పుకోవట్లేదు, ఈగోలు అడ్డొచ్చేస్తున్నాయి, వాళ్ళకి ఈగోస్ ఉంటాయి. అబ్బా నేనేంటి అనేసి అనుకుంటే, మనం కూడా సంఘాస్తులుగా మనమేం చేయాలి? మనకు అయ్యో వీళ్ళు కలట్లేదురా బాబు, ఏంట్రా బాబు, ఎంత ప్రయత్నం చేసిన వీళ్ళు మనసులు మంచోళ్ళే, ఇద్దరు చాలా మంచోళ్ళు. చూస్తున్నాం సంఘంలో మూల స్తంభాలు, గజ స్తంభాలు, ఇనప స్తంభాలు, ఇవన్నీ సాక్ష్యాలు వింటాము. సంఘంగా మనం ఏం చేస్తాం? కలపాలని ప్రయత్నం చేసి అలసిపోయి సరే పోను అలాగే ఉండని అని వదిలేస్తాం. కానీ ప్రవక్త అక్కడ ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు రక్తము మా ఇద్దరిని కాపాడుచున్నది. ఇద్దరు అలాగా ఆనందంతో ఉంటారు, చూసారా? కానీ అటు తర్వాత ఆ పాత క్యాన్సర్ వ్యాధి ఇంకొక క్యాన్సర్ ఉత్పత్తి చెయ్యును. ఆ క్యాన్సర్ వ్యాధి ఇంకొక క్యాన్సర్ని ఉత్పత్తి చేయును. చివరకు సంఘమంతా సమస్త కార్యములను వ్యాధితో పీడించబడుచుండును. అది సంఘం, మిగతా సంఘము గమనించాలి. మిగతా సంఘం గమనించి ఏం చేయాలి? వాళ్ళిద్దరినే బయట తోసి పడేయాలి, అంతే. ఏం చేస్తే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒక దగ్గర ఆ క్యాన్సర్ వ్యాధికి సంబంధించింది ఏదో ఉంటుంది కదా,
ఆయన ఏం చేస్తాడు, శరీరాన్ని తీయడు, అది ఇంకా ముదిరిపోకుండా స్థితిలో ఉంటే ఆ భాగాన్ని తీసి పడేస్తాడు, అంతేనా? అలాగే మనము కూడా విడిచిపెట్టేసామనుకోండి, అలాగే మామూలుగా అది ఇంకొకరి దగ్గరికి వస్తుంది, వాళ్ళిద్దరు తండుకుంటారు. వాళ్ళు కూడా ఆ సిస్టర్ గారు ఇద్దరు వాళ్ళకి మనస్పర్ధాలు ఉన్నాయి, ఒకరికొకరు మాట్లాడుకోరు, వాళ్ళ సంఘానికి వచ్చేస్తున్నారు, ప్రభురాత్రి భోజనం తీసేసుకుంటారు, పాజిస్తుంది, మళ్ళీ వాళ్ళిద్దరే కాళ్ళు కడుక్కుంటారు, కానీ మొహాలు ప్రైజులు ఆడు కూడా చెప్పుకోరు. వాళ్ళని అలా వదిలిస్తున్న అలాగా ఇంకో జంట తయారవుతారు, ఇంకో జట్టు. ఇప్పుడు చివరికి ఏమవుతుంటారు, 2 వర్గాల కింద మారిపోతాయి. 2 వర్గాల కింద మారిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ ఎక్కడ నడిపింపు ఉంటుంది? అక్కడ జరగదు. అందుకే అది ఒకవేళ వాళ్ళు ఒప్పుకోలేదు, చెప్తున్నాం, సంఘ పెద్దలు వెళ్ళారు, సమాధానం పడట్లేదు, పాస్టర్ గారు వెళ్ళారు, సమాధానం పడట్లేదు, వాళ్ళిద్దరిని గెంటేయడమే అంతే. ఎవరి ద్వారా అయితే డిస్టర్బెన్స్ వస్తుందో వాళ్ళిద్దరిని సంఘానికి సంబంధం లేకుండా విడిచిపెట్టేసి, ఇదిగో ఇందాక ఆయన చెప్పాడు కదా, ఇంకా సంఘం యొక్క కాపుదల వాళ్ళ పట్ల ఉండదు. చివరకు సంఘమంతా సమస్త కార్యములను వ్యాధితో పీడించబడుచుండును. అప్పుడు మీరు సంఘమునకు వచ్చినప్పుడు అది చాలా చల్లగా ఉండును. ఆ ఇద్దరు వల్ల సంఘం చల్లబడిపోయింది. సంఘం అప్పుడు చాలా చల్లగా ఉండును. సంఘ సభ్యులు లోపలికి ప్రవేశించుటకు ముందు ద్వారపాలకులు అచ్చటకు వచ్చి చుట్టూ కమ్ముకొని ఉన్న మంచుగడ్డను పగలగొట్టవలసిన స్థితి ఏర్పడును. ఇప్పుడు అది నిజమని మీరు ఎరుగుదురు. చల్లబడిపోయిన వారు ఎవరో చుట్టూ కూర్చొని ఉన్నారు. ప్రవక్త అనేస్తున్నాడు డైరెక్ట్గా, చల్లబడిపోయిన వారు ఎవరో చుట్టూ కూర్చొనే ఉన్నారు, మీరు ఎరుగుదురు. అస్సలు నోరు మెదపకుండా కూర్చోవడము, మేము ఎంతో ఆత్మీయంగా ఉండేదము, మంచిదే, మేమేమి. చూసారా ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాడు ప్రవక్త. ఆయన సంఘమో లేదు, ప్రపంచం చుట్టూ తిరిగి ఇలాంటి చెత్త భయంకరమైన ఈ ఆత్మలన్నిటి వివేచించేశాడు. వాళ్ళ యొక్క నటనా జీవితం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారికి ఎక్కడైనా ఏదైనా అనుకోకుండా ఏదో పురుగులాడు ఇలా వెళ్తుంటే, పాస్టర్ గారు ఈ ప్రవక్త దగ్గర చల్లవు, ఇవి అసలు చల్లవు. పాస్టర్ గారు నేను ఇస్తాను, పాస్టర్ గారు వద్దు మీరు ఆగ, నేను ఇస్తాను పాస్టర్ గారు. ఇవన్నీ కూడా బ్రన్హామ్ గారి దగ్గర అయితే చల్లవండి, ఆయన దగ్గర అయితే చల్లవు. అని చూశాడు, మీరు ఎరుగుదురు. అస్సలు నోరు మెదపకుండా కూర్చోవడము, మేము ఎంతో ఆత్మీయంగా ఉండేదము, మంచిదే. ఏమి జరిగినది? మీరు చక్కగా పరిగెత్తితిరి కదా, ఏమి సంభవించినది? చూడండి, మీ పాపములు మిమ్మల్ని వేరుపరచుచున్నది. అర్థమవుతుందండి? సహోదరుడా, అందు నిమిత్తమై దేవుడు నిన్ను బాధ్యుడిగా చేయును. ఇప్పుడే నేను ఈ విషయమును సరిచేసేదను. ఇంకా 132వ పారాగ్రాఫ్ కూడా చూద్దాం. ప్రభురాత్రి భోజనపు మెసేజ్ ఇలా వెళ్ళిపోయింది. ఇప్పుడు నా యొద్ద ఎటువంటి అపరాధము లేదు, లియో యొద్ద కూడా ఎటువంటి అపరాధం లేదు, కానీ మా మధ్య చొరబడిన దెయ్యముగా అది ఉన్నది. అది నిజము. ఆ కార్యమును సరిదిద్దుకోవలయును. అతని యొద్దకు వెళ్ళుము. పిదప అతడు ఆలకించకపోయినా లేదా నేను ఆలకించకపోయినా అది ఏమైనా కానీ దానిని సంఘమునకు తెలపవలను. అతడు 30 దినములలోపు వచ్చి సరిదిద్దుకోలేకపోయిన ఎడల అప్పుడు అతడు యేసు యొక్క భద్రత కింద నుండి వెలుపలికి తీసుకొని రాబడుచు ఉన్నాడు, మనము అతడిని కోల్పోవచ్చున్నాము. చూసారండి, యేసు యొక్క భద్రత నుండి ఏమైపోయాడు? అతను వెలుపలికి తీసుకొని రాబడుచున్నాడు. ఇంకా యేసు ప్రభు యొక్క భద్రత అతని మీద ఉండదు. ఒకటండి, ఒక మనస్పర్ధలు వచ్చి కొంతమంది ఆలోచన ఎలా పరిగెడితే తెలుసండి, సంఘాన్ని నుంచి దూరం అయిపోయి ఉన్నారులే. మనకు కొంతమంది మనకు తెలిసిందే, మీకు నేను ఈ చెప్తుంటేనే బలు వెలిగిపోతుంటాయి ఆ కేసుల గురించి. వాళ్ళే ఇంటి దగ్గర సంఘాలు స్థాపించేసుకుంటారు, లేదా వాళ్ళే ఎక్కడికో వెళ్ళిపోతారు, చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసుకుంటుంటారు. అర్థమవుతుందా? వాళ్ళ కుటుంబము లేకపోతే వాళ్ళతో ఇద్దరు మూడు కూడుకొని వాళ్ళే ఒక మనతో దేవుడు ఉన్నాడు. ఓ 2-3 రోజులు మంచి ఉర్రూతలు ఊగేసి ఇది అది, లేదా అది ఏదంటారు ఆయిల్ చేసా
ఆ బాటిల్ పట్టుకుని వెళ్ళిపోయి, ఇక్కడ దేవుడు నాకు ఆలయం కట్టమన్నాడు, ఇక్కడ పోసేస్తాను. అర్థమవుతుందండి? ఇక్కడ నాకు దేవుడు కట్టమన్నాడు, ఇక్కడ అని పోసేస్తానని పోసేయడం. చూసారా? ఇవన్నీ ఏమిటి అని అంటే ఇదే, ఇగో ఇక్కడ కనబడుతున్న స్పిరిట్స్ ఇవన్నీనా. కానీ ఏం తెలుసుకోలేకపోయారు వాళ్ళు? సంఘం యొక్క కాపుదల ఇప్పుడు వాళ్ళ పట్ల లేదు. క్రీస్తు యొక్క రక్తం వారి మీద లేదు. క్రీస్తు రక్తము క్రింద ఉంటేనే భద్రత. క్రీస్తు రక్తంలోనే మనకి జీవం ఉంది. రక్తమునికి బయట మరణం ఉంది. ఆ విషయం తెలియట్లేదు. రక్తమునకు బయటనే ఉంది మరణం. చూడండి, అలాగే వాళ్ళిద్దరు సరిదిద్దుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతే యేసు యొక్క భద్రత కింద నుండి వెలుపలికి తీసుకొని రాబడుచున్నాడు, మనం అతన్ని కోల్పోవచ్చున్నాము. అది ఖచ్చితంగా నిజము. అటు తర్వాత ఏమి సంభవించుచున్నదో గమనించి చూడండి. తర్వాత ఏం జరుగుతుంది? దేవుడు అతడిపై చర్య తీసుకొనును. అంతవరకు చర్య తీసుకోడు. అతడు ఏదో కష్టమో నష్టమో, చూడండి సంఘానికి వస్తుంటారు కదా, అంటే సరి చేసుకోకుండానే, సమాధాన పడకుండానే ఓ 2 నెలలు 3 నెలలు వస్తుంటారు సంఘానికి. వీళ్ళు వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు. వస్తున్నంత కాలము అసలు దేవుడు కూడా వారి వైపు చూడడం. ఎందుకంటే వారి మీద క్రీస్తు యొక్క రక్తం ఉంది, వారి మీద సంఘం యొక్క కాపుదల ఉంది. ఎందుకంటే సంఘం దగ్గర ఇంకా వాళ్ళకి సంబంధం ఉంది, అందువల్ల ఏ ప్రమాదం రాదు. కానీ ఎప్పుడైతే సంఘం నుంచి, సంఘం యొక్క కాపుదల నుంచి, క్రీస్తు యొక్క రక్తం నుంచి వాళ్ళు వేరైపోయారో అక్కడి నుంచి దేవుడు యాక్షన్లోకి, రంగంలో దిగుతాడు. ఇప్పుడు ఇంకా ఆ కుటుంబం దగ్గరికి వెళ్తాడు. అర్థమవుతుందండి? దేవుడు ఆ కుటుంబాన్ని దర్శిస్తాడు, చక్కగా దర్శిస్తాడు. వాళ్ళ కుటుంబం ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ కూర్చుంటాడు, వాళ్ళు ఏకాంత ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాడు. వాళ్ళ సొంత ఏదైనా ఉద్యోగమో లేదా ఇంక సంథింగ్ ఏదో వ్యాపారం ఏదో చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. ఇక్కడ ఆయన అలా చెప్పట్లేదు. దేవుడు అతడిపై చర్య తీసుకొను. చర్య అంటే పోలీసులు చర్య తీసుకున్నారు అంటారా? అక్కడ చర్య తీసుకుంటే పోలీసు అతను తీసుకుని వెళ్ళి మంచి ఏసీ హోటల్లో తీసుకుని వెళ్ళి బిర్యానీ పెట్టించారా? శుభ్రంగా ఒళ్ళు ఓసిపోయినట్టు కొడతారు, లాఠీలు ఇరిగిపోతుంటాయి, అంతేనా? దేవుడు అతడిపై చర్య తీసుకొను, మీరు మీ చేతులను తీసివేసిరి. అది సంఘం యొక్క వాల్యూ గురించి చెప్తున్నాను. సంఘం అంటే కూడా ఏదో సంఘం కదా, మనకు అసలైన సంఘం కాదు. యేసు ప్రభువారు క్రీస్తు అంటే క్రీస్తు పనిచేసేది కూడా సంఘంలో నుంచే కదా. దేవుడు పదార్థం ఏమీ లేకుండా ఆయన పనిచేస్తున్నాడా? చూడండి, సర్వసృష్టి గల దేవుడు నోటి మాటతోని పలికినటువంటి దేవుడు మానవ రూపంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన శూన్యంలో నుంచి ఏమీ తయారు చేయలేదు, ఒక పదార్థంలోంచి తయారు చేసి ఇచ్చాడు మనకి. అంతేనండి? ఆ రొట్టెలను ఆయన సృజిస్తూ ఉన్నప్పుడు శూన్యంలోంచి చేయలేదు, అతను ఆల్రెడీ ఉన్న వాటినే మల్టిప్లై చేసాడు ఆయన. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఖాళీ బాణలను తీసుకొని వచ్చి ఖాళీగా ఉన్న వాటిని ఆ ద్రాక్షారసంతో నింపేలేదు ఆయన, ఆల్రెడీ నీళ్ళతో ఉన్న వాటిని ద్రాక్షారసంగా మార్చాడు. అలాగే ఈరోజు కూడా దేవుడు సంఘము ద్వారా పనిచేస్తూ ఉన్నాడు. సంఘంలో నుంచి పనిచేస్తున్నాడు, ఒక సహోదరులో నుంచి పనిచేస్తున్నాడు, ఒక సహోదరులో నుంచి పనిచేస్తున్నాడు. దేవుడు అతడిపై చర్య తీసుకుని, మీరు మీ చేతులను తీసివేసిరి, మీకు సాధ్యమైనంత వరకు అతడి పట్ల శ్రేష్టమైనది మీరు చేసితిరి. పిదుప కొద్దిసేపు దేవుడు అతడిని చూసుకొనున్నట్లు అనుమతించండి. ఆయన అతన్ని చూడండి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు చూసుకున్నట్టు అనుమతి, ప్రభువా మీరే చూసుకోండి ప్రభువా అని మనం అనుమతించిన తర్వాత ఇప్పుడు ప్రభు వెళ్ళి, అయితే నేనే రంగం మీదకి వెళ్తాను, అతను ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ప్రభువా మా సంఘం నుంచి మేము వేరైపోయాం ప్రభువా, మా సంఘం మిమ్మల్ని వెళ్ళగొట్టింది ప్రభువా, నీవే దిక్కు ప్రభువా, నీవే మా కుటుంబాన్ని కాపాడాలి ప్రభువా, ప్రభువా నన్ను కాపాడాలి ప్రభువా, ఇదిగో తండ్రి తెలుసో తెలియక నేను ఏదో తప్పు చేశాను ప్రభువా, నువ్వే నన్ను కాపాడాలి ప్రభువా అని అంటే ఇక్కడ ఇప్పుడు ప్రభువుకి సంఘం కూడా, ప్రభువా మరి నువ్వే వెళ్ళి చూసుకో ప్రభు, మేము అలసిపోయాం ప్రభువా, ప్రభువా మేము అలసిపోయాం, మేము అనేక మార్లు వెళ్ళాము, మేము వెళ్ళాము, మా డీకెన్స్ వెళ్ళారు, మా సంఘ పెద్దలు వెళ్ళారు,
ట్రస్ట్ వెళ్ళింది, మా కాపరి మేము వెళ్ళాం, మేము అలసిపోయాం ప్రభు, ఇప్పుడు మీరే వెళ్ళండి ప్రభు అంటే, అయితే నేను వెళ్ళి దాన్ని లెక్క వెళ్ళిపేస్తాను తీసుకొచ్చేస్తాను అనేసి ఇక్కడ అనట్లేదు ప్రవక్త. ఏమంటున్నాడు చూడండి, ఆయన అతడిని సాతాను వైపు త్రిప్పును. ఎవరు? పాస్టర్ గారా? వెళ్ళిన సంఘ పెద్దలా? ఎవరు తిప్పుతున్నారు? అర్థమవుతుందండి? దేవుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాతాను వైపు తిప్పుతూ ఉంటాడు. మరి సాతాను వైపు తిప్పినప్పుడు వాళ్ళ మనసు ఎలా పనిచేస్తుంది చూద్దాం. అది లేఖనాల్లో చూద్దాం, ఇక్కడ కాదు. ఇది కూడా మళ్ళీ వెళ్దాం, లేఖనాల్లోకి వెళ్దాం. నా హృదయంలో ప్రేరేపణ కలిగింది కాబట్టి ఆ లేఖనం తీసుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మొదటి అధ్యాయము, ఒక్క నిమిషం, 24వ వచనం చదువుదామండి. ఇవి చాలా గట్టిగా ప్రెస్ అయిపోతున్నాయి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజు. నొక్కేస్తున్నాయి ఇవి రెండు కూడా. హల్లెలూయా. చూడండి, మొదటి అధ్యాయము. దేవుడు అనుమతిస్తే ఎలా ఉంటుంది చూడండి. దేవుడు అనుమతిస్తే, ఏది అనుమతించాడు? ఇప్పుడు సంఘం ఆగిపోయింది, సంఘ కాపరి ఆగిపోయాడు, చూసారండి, సంఘ పెద్దలు ఆగిపోయారు. ఇప్పుడు సంఘం అంతా కూడా ఎవరికి అనుమతించింది? ప్రభువా నువ్వే ఇప్పుడు చూసుకో, అంతేనండి. ఇప్పుడు ప్రభు రంగం మీద దిగి వచ్చాడు. ప్రభు రంగం మీద దిగి వచ్చిన తర్వాత అక్కడ మనం చదువుకున్న ఈ ప్రవక్త చెప్పిన ఈ వర్తమానం ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన అతడిని సాతాను వైపు త్రిప్పివేయును. ఇప్పుడు త్రిప్పివేయడం ద్వారా ఏం జరుగుతుందో చూడండి, చదవండి బ్రదర్. 24వ వచనం. ఈ హేతు, ఇప్పుడు రెండింటిని కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం చదువుకున్న వర్తమానం చూసారా, దానికి ఇప్పుడు ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము ఎలాగండి అవమానపరుచుకుంటారు? సరే, అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించేశాడు. దేవుడు అప్పగించేశాడు. దేవుడు వారిని అపవిత్రతకు. ఏంటా అపవిత్రత? ఒక్క నిమిషం అండి. ఏమిటా అపవిత్రత అంటే తమ హృదయముల దురాశ, ఆ హృదయాల్లో ఉన్నటువంటి దురాశ కూడా అపవిత్రతే. అలాగే తమ శరీరములను పరస్పరం అవమానపరచుకోవడం కూడా అపవిత్ర. మరి తమ శరీరాలను పరస్పరం అవమానపరచుకోవడం ఏమిటి? హృదయాల్లోని ఆ దురాశ ఏమిటి? దురాశ అంటే అందరికీ తెలిసిందే కదా. ఏమిటి దురాశ? మనకు కావలసినంతవరకు కాకుండా ఇంకా 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 ఏమిటి దురాశ అంటే నీ శక్తి సామర్థ్యం ఎంత ఉందో అంత కాకుండా పక్కోడి గురించి ఆలోచిస్తుంటావు. వాడికి ₹1,00,000 జీతం, నీకు 30,000 జీతం అయినప్పుడు వాళ్ళే నువ్వెందుకు ఉండాలి? అది ఉండదు, మనకు వాళ్ళ ఉండాలి, అదో దురాశే. ఇదంతా ఏమిటంట? అపవిత్రత. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించినట్లు. జాగ్రత్త చూడండి, ఇక్కడ తమ శరీరమును పరస్పరము అవమానపరచుకోవడం. ఏమిటి శరీరాలను పరస్పరము అవమానపరచుకోవడం? ఏమిటి? భయంకరమైన హేయక్రియలు చేయటం. శరీరాన్ని అంతవరకు సంఘంలో ఉన్నంత వరకు వాక్యము ద్వారా వాళ్ళు ఉదక స్నానం చేయబడుతుంటారు కాబట్టి, వాళ్ళకు వాక్య ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది కాబట్టి, ఈ శరీరం యొక్క వాల్యూ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దీన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే సంఘం యొక్క కాపుదల, క్రీస్తు యొక్క రక్తం కింద నుంచి వాళ్ళు దూరం అయిపోతున్నారో, వెంటనే దేవుడే రంగం మీద దిగొచ్చి సాతానికి వారికి అప్పచెప్పినప్పుడు వాళ్ళ శరీరాలని వాళ్ళు మార్చుకుంటుంటారు. శరీరాల దగ్గర రకరకాలైనటువంటి ఏదో రకమైనటువంటి ఈ పచ్చబొట్లు లాంటివి పనికి మన చెత్త ద్వారా అలంకరించుకోవడం మొదలు పెడుతుంటారు. అక్కడితో అయిపోరు, ఇంకా ఏమవుతారో తెలుసా అండి? ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? పరస్పర తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకునే రీతిగా, అనగా ఒకరు ఇప్పుడు స్త్రీలు స్త్రీలతో జీవించడాలు, పురుషులు పురుషులతో జీవించడం, ఈ ఆత్మలు వాళ్ళను ప్రవేశిస్తాయి.
అంతేకాకుండా అంతవరకు తన భర్తే తనకు శిరస్సుగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే సంఘం యొక్క కాపుదల నుంచి బయటకు వెళ్ళిపోతుందో, ఇప్పుడు భర్త స్థానంలో భర్తలు సంఘం యొక్క కాపుదల నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఈ వీళ్ళు అంటే సింపుల్గా అనుకుంటున్నాం, సంఘం నుంచి వెళ్ళిపోయామంట. సింపుల్ కార్యం కాదు. ఇదిగో ఈ ఆత్మలన్నీ ఎవరు అనుమతిస్తున్నారు? ఇప్పుడు ఇది సంఘం కాదు. చూసారండి, సంఘం యొక్క కాపుదల దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయి అంతవరకు బాగానే ఉండేవాడు. ఓ 2-3 నెలలు బాగానే ఉంటారు, అంత వాతావరణం బాగానే ఉంటుంది, మాకు బాగానే ఉంది, మేము కుటుంబ ప్రార్థన బలిపీఠం ధూపం వెలిగిపోతుంది. 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత ఇలా వస్తాడు ఇంటికి. ఇలాగా ఏమండి ఇలాగేమిటి అంటే, ఈరోజు మంచి పార్టీ ఇచ్చారు ఫ్రెండ్స్, వద్దని బలవంతం చేశాను, నేను ఏదో డ్రింకే అనుకున్నాను, తీరా చూస్తే ఇదిగో ఈ డ్రింకు. ధూపం ఆరిపోయింది అక్కడ. ఏమైంది? సంఘం వాల్యూ చీపుగా చూడడం వీల్లేదు. ఎప్పుడు వారం అదే బట్టలు వేసుకొని వస్తారు, ప్రతిసారి వీళ్ళు బట్టలు లేవా, ఏమీ లేదు. సంఘం ఇది అత్యంత వాల్యూ, భూమి మీద నువ్వు కొనలేనంత విలువైనది. ఇది నీ ప్రాణానికి ఇక్కడ ఏం చేస్తుంది? విజ్ఞాపన చేస్తుంది. శరీరాలు ఇక్కడ కాటలు పెట్టుకుంటారు, అది ఎవరు? ఇక్కడ బయటికి వెళ్ళిన వాళ్ళే. సంఘం నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచం గురించి నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను ప్రపంచానికి సువార్థకుడు కాదు, చిన్న సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. చూసారండి, ఎక్కడ లేని వింత పోకడాలు వస్తాయి, శరీరాన్ని అవమానపరుచుకుంటుంటారు. అంతవరకు ఎంతో నిండుగా ఉన్నటువంటి సిస్టర్ గారు మనము అక్కడికి వెళ్ళి పలకరించడానికి కూడా మనకు సిగ్గేసేస్తుంది. ఆ డ్రెస్సులను చూసి, ఆ అవతారాలు చూసి, ఆ మేకప్లు చూసి, ఇవన్నీ కూడా దేవుడే దగ్గరుండి నడిపెత్తుంటారు. అమ్మగారికి అత్తోరింటికి అమ్మానాలు ఎలా నడిపెత్తుంటారు అలా నడిపెత్తుంటారు. వీళ్ళెవరు? మాకు దేవుడు, మనం మేము ప్రార్థన చేస్తూ ఉంటే ఇది జరిగింది, మనం అది చేస్తుంటే అది జరిగింది, అన్నీ జరుగుతాయి, దేవుడే ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ చూడండి తర్వాత ఎలాంటి మనసుకు అప్పచెప్పిస్తాడు. మళ్ళీ ఫస్ట్ నుంచే చదవండి, 24 నుంచి. ఆమేన్. తర్వాత అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, వాళ్ళ మైండ్ సెట్ అది. దేవుడు సత్య ప్రకారంగా వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు వాళ్ళు బయటికి ఆ సంఘం యొక్క కాపుదల కింద క్రీస్తు యొక్క రక్తం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారు సత్యాన్ని అసత్యంగా మార్చుతారు. ఏమంటారు తెలుసండి? దేవుడు సేమ్ మోషే కాలంలోని కోరాహు, దాతాను, అబీరాముల యొక్క ఆత్మలే. దేవుడు ఎప్పుడు వాళ్ళతో మాట్లాడతాడట, ఇప్పుడు దేవుడు మాతోనే మాట్లాడతాడు. సరే అండి, ఏంటిది? ఇది సత్యాన్ని అసత్యం కింద మార్చుతూ ఉన్నారు. అటు వారు దేవుడు సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు పక్కన పెడతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు సృష్టములను పూజించడం అంటే ఇవన్నిటిని పూజించడం సేవించిరి. ఆమేన్, హల్లెలూయా. మరలా ఇంకా తర్వాత 26వ వచనం చూడండి. అందువలన తుచ్చమైన అభిలాషలకు, అబ్బా, ఇక్కడ కూడా వాళ్ళు తుచ్చమైన అభిలాషలకు వాళ్ళ మనసు వెళ్ళిపోయింది అనలేదు, అప్పగించాడంట. ఎవరు? దేవుడే. పెళ్లి కూతురులో చక్కగా పట్టుకొని అత్తోరింటికి అమ్మాయిని దీవెట్టినట్టుగా చక్కగా ఏం చేస్తున్నాడు? దేవుడు అప్పచెప్తున్నాడు. ఏ దానికి? తుచ్చమైన అభిలాషలు. అంతవరకు సాత్వికంగా సంఘం యొక్క కాపుదల కింద ఉన్నప్పుడు, క్రీస్తు యొక్క రక్తం కింద ఉన్నంత వరకు వాళ్ళు కోరికలు లోక సంబంధమైన కోరికలుగా ఉండవు, వాక్యానుసారమైన కోరికలతోనే జీవిస్తారు. కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఆ సంఘం యొక్క కాపుదల నుంచి క్రీస్తు యొక్క రక్తం నుంచి బయటికి వెళ్ళారో, తుచ్చమైన అభిలాషలు, లేనిపోయిన కోరికలు, గుంతమ్మ కోరికలు. సరేండి, కోరికల మీద కోరికలు పుడుతూ ఉంటాయి. ఇది ఉండాలి, అది ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి కంపారిజన్ చేసుకోవడానికి సంఘంలో ఉంటే ఆ సిస్టర్ గారు, వాళ్ళ కుటుంబం చూడండి ఎంత ఆత్మీయంగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు చూడండి ఎంత క్రమంగా ఉన్నారు,
ఆ బ్రదర్ చూడండి ఎంత క్రమంగా ఉన్నారు అని ఒకప్పుడు అనుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కంపారిజన్ చేసుకోవాలంటే ఆ బయట మేకప్ ర్యాన్ కనబడుతూ ఉంటుంది, ఆ బయటన ఆ సినిమా హీరో ఒకడు కనబడుతూ ఉంటాడు, వాళ్ళతో కంపారిజన్ చూసుకోవాలి. వాళ్ళ ఇంటికి ఓ 3 నెలలకు ఒకసారి మంచి బీరో వస్తుంటుంది, వీళ్ళింటికి ఏమీ రాదు. వాళ్ళ ఇంటికి ఒక సంవత్సరానికి మంచి టీవీలు వస్తుంటాయి, మంచి ఏసీలు వస్తుంటాయి, వీళ్ళింటికి ఏమీ రావు. అందుకు ఈ బయటికి వెళ్ళిన తర్వాత ఈ తుచ్చమైన అభిలాష కలిగినటువంటి మనసు దేవుడు అప్పచెప్పిన తర్వాత లేనిపోయిన గొప్పలకి వెళ్ళిపోయి ఏం చేస్తారు, వాళ్ళకి టీవీ ఉంటే మనకి 2 టీవీలు ఉండాలంటారు. వీళ్ళు ఒకటి బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఉండాలి. సరే, వాళ్ళకి ఒక బీరువే 3 నెలలు, మనం 4 బీరువాలు తీసుకుందాం. నీకో బీరువా, నాకో బీరువా, మన పిల్లలకి ఒక బీరువా, 2 బీరువాలు, కబ్బోర్డులు ఖాళీగా ఉండాలి. సరే, ఈ మనసు ఎవరికి వచ్చేస్తా, ఎవరు అప్పచెప్పారు? ఇది దేవుడు అప్పచెప్తున్నాడు. తర్వాత వారు స్త్రీలు సైతము, వారి యొక్క స్త్రీలు అంటే ఎలా ఉంటారంట, స్వాభావికమైన ధర్మమును విడిచే. స్వాభావికమైన ధర్మం ఏంటి? స్త్రీతత్వాన్ని కలిగి ఉండాలి, స్త్రీలాగే జీవించాలి, స్త్రీతత్వంతోనే జీవించాలి. కానీ వారి యొక్క స్త్రీలు, వారి యొక్క భార్యలు అనుకుందాం, వారి యొక్క స్త్రీలు అంటే స్త్రీలనగా అక్కడ భార్య మాత్రమే రాదు, వారి పిల్లలు కూడా రావచ్చు. ఏంటి ఇప్పుడు ఎలా ఉంటారు? స్వాభావిక ధర్మమును విడిచి, అనగా స్వాభావిక ధర్మము అంటే ప్రకృతి సంబంధంగా దేవుడు స్త్రీకి ఎటువంటి గుణలక్షణాలు ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి నియమించాడు. దాని విరుద్ధమైన జీవితం ఇప్పుడు జీవించడం మొదలు పెడుతుంటారు. చూసారండి? ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, ఇప్పుడు అమ్మగారికి శారీ, ఏదో ఇప్పుడున్న ఈ పంజాబీ డ్రెస్ ఇవి ఇష్టపడరు, టైట్గా ఉన్న జీన్ ప్యాంట్ ఇష్టము, మంచి టీషర్ట్ ఏంటంటారు టీషర్ట్స్, ఇప్పుడు టీషర్ట్స్ కూడా ఉన్నాయి కదా లేడీస్ కూడా, అవి ఇష్టం. ఆ కోరికలు ఇప్పుడు అదేమిటి? పురుషుడు వస్త్రాలు ఎవరు ధరిస్తున్నారు ఇప్పుడు? స్వాభావిక విరుద్ధమైన ఆత్మ. అంతవరకు వాళ్ళ పిల్లల్ని ఎంతో పద్ధతిగానే మంచి వర్తమాన ప్రకారమైనటువంటి వస్త్రాలు ధరింపజేస్తారు. ఎప్పుడైతే క్రీస్తు రక్తము సంఘం యొక్క కాపుదల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారో వాళ్ళకి స్వేచ్ఛ వచ్చేసినట్టు, ఇంకా పూర్తిగా లోకంలో విహంగాలుగా రెక్కలతో ఎగురుతున్నట్టుగానే ఎక్కడే మాకు స్వేచ్ఛ. ఇప్పుడు ఈ సత్యమైన వర్తమానం ఇప్పుడు వాళ్ళకి ఎలా అయిపోతే తెలుసు, ఈ వర్తమానంలోని స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా చేస్తారండి. అవసరమైతే మీ మీద కేసులు పడతారు. ఈ వర్తమానం స్త్రీలకు స్వేచ్ఛనివ్వట్లేదు, వంటగదిలో ఉండమంటున్నారు. నీ స్థానం ఏమై ఉన్నదో ఈ వర్తమానంలో ఒక స్త్రీకి ఇచ్చినటువంటి స్థానము ఈ భూమి మీద ఏ ఒక్కరు ఇవ్వలేదండి. ప్రవక్త చెప్పింది కాదు, ప్రవక్తని నియమించిన దేవుడు ప్రవక్తల నుంచి చెప్పిన మాట ఇది. ఈరోజు ఈ ప్రపంచం ఇలా పతనం అయిపోవడానికి కారణమే స్త్రీలు అన్నాడు ప్రవక్త. ఎందుకు? ఆ స్త్రీ తన స్థానంలో తప్పిపోయింది. తన స్థానంలో నిలబడి ఉన్నట్లయితే ఈరోజు ఎందుకు ఇన్ని రకాలైనటువంటి భయంకరమైన సంఘటనలు జరుగుతాయి అన్నాడు. మన కుటుంబాలు, మన చుట్టుపక్కల జరుగుతున్న వాతావరణం అన్నీ చూడండి, ఎంత భయంకరంగా ఉన్నారు. ఇళ్లలో ఎవరైనా ఉంటున్నారు, ఈదుల్లో కూర్చొని కుర్చీలు అన్నీ వేసుకొని అక్కడే అలసిపోయి సాయంత్రం వచ్చి ఆ శరీరం అలసిపోయినప్పుడు ఏదో ఆ తేనీళ్ళు ఏంటో ఏదో ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండదు. ఆగానందగా అని ఈ మాటలు వస్తున్నాయి. ప్రవక్త అన్నారు, విచ్చలవిడిగా వీధుల్లో తిరుగుతూ ఇదిగో ఈ తుచ్చమైనటువంటి ఆ ఆత్మల్లోనికి దేవుడే అప్పచెప్పేశాడు. వారికి ఇంకా ఇంటి దగ్గర నిలకడగా ఉండబుద్దయ్యదు. దేవుడే ఆ దెయ్యం ఆత్మని దేవుడు ఇలా పెట్టేస్తే ఇంకెవరండి అక్కడ దేవుడు పెడితే ఏ పాస్టర్ గారు దెయ్యమా వెళ్ళిపో, ఓ దెయ్యమా వెళ్ళిపో అంటే ఎలా వెళ్ళిపోతుంది? దేవుడిని అక్కడ పెట్టేసిన తర్వాత దేవుడు ఆ దెయ్యం అక్కడే ఉండాలి అనేసి. కాబట్టి ఆ దెయ్యం వాళ్ళకి ప్రవేశించి నిలకడగా ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర. వీళ్ళింటికి వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలి, ఈ ఇంటికి వెళ్ళాలి. పిల్లి మా అమ్మమ్మ చెప్పేది, పిల్లలు పెట్టిన తర్వాత ఆ పిల్లలు ఒక ఇంటి దగ్గర ఉంచదంట. అంటే పూర్వం మా అమ్మమ్మ చెప్పేవారు, 7 ఇల్లులకి అలా దాటించుకొని తీసుకుంటూ వెళ్తుంటుంది. ఒకరోజు ఒక ఇంటికాడ అలాగా. కడుపు నిండిపోవాలి, సాయంత్రం కల్లా ఎంత కడుపు అయిపోవాలి, పొట్ట అయిపోవాలి.
కడుపు నిండా అమ్మయ్య రాత్రి కల్లో కూడా ఆ పక్కన వాళ్ళ ఆయన ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఎవరున్నా ఏమే ఆ పక్కింటితో మాట్లాడి సంభాషణలు అక్కడ వస్తూ ఉంటాయి నిద్రలో కూడా. అలా ఉంది. అలాంటి ఆత్మలు దేవుడే వారికి అప్పచెప్పి మనం అయ్యో ఎందుకు ఇలా అయిపోయారు, ఎందుకు అలా అయిపోయారు, ప్రార్థన చేయాలి, తప్పులేదు. వాళ్ళ కోసం ఎప్పుడు మనం ప్రార్థనే చేయాలి. తర్వాత చదవండి బ్రదర్. పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదములకు తగిన ప్రతిఫలము పొందొచ్చు, ఒకరి యందు ఒకరు కామభక్తులైరి. ఒక నిమిషం అలా ఉంచి దయచేసి అమ్మ కొద్ది వాటర్లో తెచ్చి. చూడండి ఇక్కడ కూడా పురుషుల గురించి మాట్లాడుతున్నారు. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మం విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలములను పొందుచు ఒకరి ఏడలో ఒకరు కామాప్తులైరి. ఇది కూడా అదే జరుగుతుంది. సంఘం యొక్క కాపుదల నుంచి, క్రీస్తు యొక్క రక్తం నుంచి బయటికి వెళ్ళిన వెంటనే జరిగేది ఇదే జరుగుతుంది. వారి పురుషులు ఎలా ఉన్నారు, ఇప్పుడు పురుషులు కూడా సేమ్ స్త్రీల వలె వీళ్ళు కూడా స్త్రీలు ఎలాగైతే పురుషుని వస్త్రాలు ధరించాలని, పురుషుల్లాగా ఉండాలని, అలాగే ఈ మరి సృష్టికి విరుద్ధమైన కార్యాల్లో వాళ్ళు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నారో ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. పురుషులు లాంగ్ హెయిర్స్ అంతవరకు చూసారండి, ఎంత పొడవు జుట్టు ఉంటుంది. మనం వెనక నుంచి చూస్తే పొరపాటున వీళ్ళు స్త్రీలేమో అనుకుంటాం మనం. అలాంటివి ఇంత రింగులు ఉంటాయి వాళ్ళకి కూడా. మామూలు ఏదో స్టైల్గా చిన్న పెట్టుకునే కాదు, వాళ్ళు కూడా ఇంతవే చక్రాలు చూసారండి. కొంతమంది అయితే ఇంటి దగ్గర రహస్యంగా స్త్రీలు వస్త్రాలు ధరించుకుంటూ ఉంటారు. రహస్యంగా వాళ్ళ యొక్క భార్య కానీ లేదా సపరేట్ వాళ్ళే కొనుక్కుంటారు, ఎవరికి కనబడకుండా. ఎందుకు అంటే దేవుడే ఆత్మ వరకు అక్కడ పెట్టేశాడు. వారికి ఇప్పుడు పురుషుడు లక్షణాలు వాళ్ళు కనబడవు, స్త్రీల లక్షణాలు. ఇవన్నీ ఆత్మలు. దేవుడే వారికి అటువంటి తుచ్చమైన ఆత్మలు పెట్టినప్పుడు ఎందుకు అలా ఆత్మలకు అనుమతి జరిగింది? సంఘం యొక్క కాపుదల కింద లేరు, క్రీస్తు యొక్క రక్తం కింద లేరు. సమయం మనకి అసలు వర్తమానం దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకోసం దీన్ని ఇంకా చదివాను బ్రదర్, కొద్దిగా వేగంగా చదువుదాం. ఇక్కడ దేవుడు అప్పగించనే కనబడుతుంది. చూడండి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. దేవునికి స్థానం ఇవ్వట్లేదు. ఇంకా ఎన్నిసార్లు వాళ్ళకి ఏదైనా హెచ్చరికలు ఎన్నిసార్లు చేయండి, వారు దేవునికి లోబడరు. అలా లోబడకుండా ఎందుకుంటున్నారు అంటే మనం ఏమనుకుంటాం, వీళ్ళు చర్చికి రావట్లేదు కాబట్టి లోబడటం, వీళ్ళకి వాక్యం కొద్దిగా అర్థమైతే బాగుంది లోబడిపోతారు. కాదు, దేవుడే వారికి అలాగ లోబడని వాళ్ళని మనసుని అప్పగింపే ఆత్మని దేవుడే అనుమతించేశాడు. వాళ్ళకి భ్రష్ట మనసుకి అప్పగించాడు, భ్రష్ట మనసు. తర్వాత ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ కనబడుతున్న కార్యాలన్నీ కూడా ఎక్కడ 29లో అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఈ దుర్నీతి సమస్తమైన దుర్నీతి అంతా కూడా వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ దుర్నీతి అంతా ఎవరి మీద రుద్దడానికి చూస్తారు? దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటమును, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును. కొండెగాండ్రు అంటే ఏంటి? అవేదో అంటారు, కొండేలు చెప్పుకోవడం అంటారు కదా, అదే. ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పరు, లేని ఇంకా కల్పించి ఏవేవో చెప్తుంటారా. అపవాదకులను, దేవద్వేషులను. చూడండి లాస్ట్కి దేవుణ్ణి కూడా, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డ వాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహిత. ఇవన్నీ మనుషుల్లో ఉన్నటువంటి స్పిరిట్స్, ఇవి ఆత్మలివి.
ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. ఆ స్థితికి దిగజారిపోయినట్టు దేవుడు ఏం చేస్తాడు? అసలు ఎందుకు ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, ఇంత ఘోరంగా సంఘం కాపుదల నుంచి, అలాగే క్రీస్తు యొక్క రక్తం నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు ఇంత ఘోరంగా మరి వాళ్ళ జీవితాలు నశించిపోవడము దేవుడు ఎందుకు అనుమతించాడు అని అంటే, ప్రియమైన సంఘమా, ప్రవక్త అన్నారు, క్రీస్తు శరీరం ఎప్పుడు కూడా ఒకే శిరస్సు కింద ఉంటుంది అన్నాడు. అలాగా ఆయన అప్పచెప్పేసి అలా విడిచిపెట్టేశాడు అని అంటే ఖచ్చితంగా అది క్రీస్తు శరీరము కాదు, క్రీస్తు శరీరంలో భాగము కాదని అర్థం అనమాట. అయితే అలా వెళ్ళిన తర్వాత అలా తుచ్చమైన ఆత్మలకి ఇలాంటి అన్నిటికీ అప్పచెప్పడంలో కూడా కారణం ఉంది. అది ఇప్పుడు మన వర్తమానంలో మళ్ళీ చదువుతాం. ఇక్కడ ఇంకొక రకమైనటువంటి బ్యాచ్ ఉంది. ఒక రకమైన బ్యాచ్ ఇప్పుడు చూసాం. కంప్లీట్గా వాళ్ళ జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. కానీ అలా వెళ్ళిపోయిన వారిలో రెండో బ్యాచ్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా మనం చూద్దాం. వాళ్ళ జీవితాలు కంప్లీట్గా ఇప్పుడు ఎవరినైతే మనం పోల్చి చూసామో వాళ్ళతో పాటే 99% అలాగే ఉంటుంది సేమ్ వారికి కూడా. కానీ 1% జీవితం ఏమైందో చూద్దాం. ఒక్క నిమిషం ఉంది. చూడండి, చివరికి ప్రవక్త అంటున్నారు, ఆయన అతనిని సాతాను వైపు త్రిప్పివేయును, పిదప అతడు తిరిగి వచ్చును. రెండో బ్యాచ్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. అలా అప్పచెప్పిన తర్వాత మనం ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చదివాం. అలాగే వాళ్ళ జీవితాలు ఎండ్ అయిపోతాయి. కానీ ఇంకో రెండో బ్యాచ్ ఉంది. అలాగే వాళ్ళు వెళ్ళిపోయి, అలాగే సంఘం యొక్క కాపుదల నుంచి, క్రీస్తు యొక్క రక్తం నుంచి వారు కూడా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారికి ఆ తుచ్చమైన ఆత్మల చేత అప్పచెప్పడం జరుగుతుంది. కానీ అలా అప్పచెప్పిన తర్వాత ఏం జరుగుతుందంట? ఆయన అతడిని సాతాను వైపు త్రిప్పివేయును, పిదప అతడు తిరిగి వచ్చును. ఒకవేళ అతడు తిరిగి రాని ఎడల అతని యొక్క జీవితము స్వల్పకాలముగా ఉండును. అర్థమైందండి? తిరిగి రాకపోతే ఏమవుతుంది? స్వల్పకాలం అంటే ఏంటి? అతని యొక్క ఆయుష్ అంటే దేవుడు ఒక 70-80 సంవత్సరాలు ఉంచాలి అసలు. కానీ తిరిగి రాకపోతే 40-35 ఎన్ని సంవత్సరాలు, మొత్తానికి పూర్తి ఆయుస్తో ఉండడు భూమి మీద. స్వల్పకాలమే. అతని యొక్క జీవితము స్వల్పకాలంగా ఉండును. తర్వాత 133, దేవుని యొద్ద తనను సరిదిద్దుకొనని ఒక సహోదరుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. దేవుని యొద్ద తనను సరిదిద్దుకొనని ఒక సహోదరుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. మీకు జ్ఞాపకం ఉన్నదా? ఎంతమందికి ఆ సంఘటన జ్ఞాపకం ఉన్నది? ఏమిటా సంఘటన? అతడు తన పెంపుడు తల్లితో జీవించుచుండెను. ఎవరితో? చూడండి, అతడు తన పెంపుడు తల్లితో జీవించుచుండెను. వారు అతడిని సరిదిద్దలేకపోయిరి. ఎన్నిసార్లు ఆ సంఘం హెచ్చరించింది, బాబు నువ్వు చేస్తున్న తప్పు, అది చాలా వాక్యానికి విరుద్ధము, ఈ భూమి మీద అన్యుడు సైతం అలాంటి కార్యములు చేయరు, నువ్వేంటి వాక్యంలో ఉన్నావు, సంఘానికి వస్తున్నావు, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నావు, కానీ జీవితం భయంకరంగా ఉంది, ఇదిగో నీ సొంత తల్లి పెంపుడు తల్లితో నువ్వు జీవిస్తున్నావు, అది హేయమైన క్రియ అని చెప్పి సంఘం ఎన్నోసార్లు హెచ్చరిక చేసి సరిదిద్దాలని ప్రయత్నం చేసింది. కానీ చివరికి ఏమైపోయిందంట? సరిదిద్దలేకపోయి నాశన మగుట కొరకు, ఇప్పుడు సంఘం ఏం చేసింది? నాశన మగుట కొరకు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను అని పౌలు చెప్పాను. మీరు దానిని
రెండవ కొరింథీయుల్లో కనుగొనవచ్చును. అతడు సరిదిద్దుకొనెను. జరిగింది మనకు తెలుసు కాబట్టి ఇంకా నేను ఆ లేఖనాలు తీసి చదవట్లేదు. తర్వాత 134 పారాగ్రాఫ్. నాకు ఒక సహోదరుడు ఉండేను. బ్రనహం గారికి ఒక సహోదరుడు అంటే బ్రదర్ అని కాదు, మామూలుగా బ్రదర్స్ అని పిలుచుకుంటాం కదా బయట వాళ్ళకు కూడా, అలాగనమాట. ఒక మంచి స్నేహితుడుగా కిందనే ఇచ్చేసారు కదా, మంచి స్నేహితుడుగా ఉండేను. అతన్ని మరి ఇది ఈ రోజుకి చెప్పుకోవాల్సి వస్తుందేమో అనుకుంటున్నాను. ఒకవేళ ఇది నేను అనుకున్నాను ఒక అరగంట ఇది అయిపోద్ది, అసలు మెసేజ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఒకవేళ ఇదే ఇంత టైం పడుతుందంటే ఈ మెసేజ్ ఉదయం నుంచే స్టార్ట్ చేసుకుందును. సరే, ఒక మంచి స్నేహితుడిగా ఉండేను. అతడి పేరును నేను ఇచ్చట చెప్పాలని ఆశించుచున్నాను. పేరు కూడా చెప్తున్నాడు. అతడు ప్రసంగించు ఒక సహోదరుడు. ఈ ప్రసంగించే సహోదరుని పేరు సహోదరుడు రాస్ముసన్. పేరు కూడా చెప్పేశాడు ఆయన. నేటి రాత్రి యందు ఇచ్చట కూర్చొని ఉన్న అనేకులకు బోధకులారా, మీ పత్రికల్లోని పేజీల్లో అతడి యొక్క పేరు కలదు. చికాగో నుండి వచ్చిన ఏ శాఖా సంబంధము లేని ఒక సంఘం అది. అతనికి కూడా ఎటువంటి సంఘ శాఖలు ఏమీ లేవు. గమనించండి. అతడికి ఒక కుమారుడు ఉండేను. ఈ వ్యక్తికి ఎవరు, ఇతని పేరేం పేరు? రాస్ముసన్. ఇతనికి ఒక కుమారుడు ఉండేను. అతడు ఒక సేవకుడుగా ఉండేను. అతడు వెళ్ళి ఒక క్యాథలిక్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అతడు ఆ విధంగా ఆరంభించి అతడు దీనిని మరియు దానిని చేయుచూ ఉండెను. ఏదేదో చేసి ఇబ్బందులకు గురయ్యాను. అతడి తండ్రి అతడి యొద్దకు వెళ్ళి, కుమారుడా, ఇప్పుడు గమనించు, నీవు డాడీతో సరిదిద్దుకుంటావా అని తండ్రి అడిగాను. అతడు అతని తండ్రిని వారి యొక్క సంఘమును పరిశుద్ధ బండల యొక్క గుంపు అని పిలిచాను. చూడండి, ఇప్పుడు ఆ కుమారుడు అంటే ఏమని అంటున్నాడు? అతని తండ్రి అతని యొద్దకు వెళ్ళి, కుమారుడా, ఇప్పుడు గమనించుము, నీవు డాడీతో సరిదిద్దుకుంటావా అని తండ్రి అడిగాను. తండ్రి ఏంటి? సేవకుడు. డాడీతో సరిదిద్దుకుంటావా అని తండ్రి అడిగినను. అతడు అతని తండ్రిని వారి యొక్క సంఘమును పరిశుద్ధ బండల యొక్క గుంపు అని హోలీ రోలర్స్ అరిసి చెప్తున్నాడు అనమాట. మీరు ఒక హోలీ రోలర్స్, మీరు పిచ్చోళ్ళు అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ సంఘము ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ సేవకుని యొక్క కుమారుడికి ఆ నాన్నగారి యొక్క పరిచర్య కానీ, ఆ సంఘం యొక్క సంఘంలో ఉన్న సంఘ సభ్యులు కానీ ఎలా ఉన్నారు? పనికిమాలినోళ్ళు, దేనికి పనికిరాని వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అతను ఏం చెప్తున్నాడు? పరిశుద్ధ బండల యొక్క గుంపు అని పిలిచాను. ఆ తండ్రి, ఇప్పుడు గమనించు, ఈ సంఘముతో నీవు ఈ విషయము నిమిత్తమై సరిచేసుకోవాలనుకుంటున్నావా అని చెప్పాను. అతడు, నాన్న, నీవు నా తండ్రివి, నీతో ఎటువంటి వివాదమును కలిగి ఉండుటకు నేను ఇష్టపడటలేదు అని చెప్పాను. ఆయన అంటున్నాడు మళ్ళీ, సరే మంచిది. అతడు వెళ్ళి సంఘ డీకెన్లో ఒకరిని తీసుకొని తన ఇంటికి వెళ్ళాను. వెస్లీ, నేను నీతో మాట్లాడవలను. ఈ విషయం నిమిత్తమై సంఘంతో నిన్ను నీవు సరిదిద్దుకొనేదవా అని అడిగాను. అతడు తన తండ్రికి 2 జవాబులు లాంటి చిన్న జవాబులు ఇచ్చాను. ఎలాంటివంట? జ్ఞాపకం ఉంచుకో వెస్లీ, నేను ఆ సంఘపు కాపరిని, నేను నీ తండ్రిని, కానీ దేవుడు చేయమని చెప్పిన దానిని నేను చేసేదను. ఆ సంఘముతో నిన్ను నీవు సరిదిద్దుకొనుటకై నీకు 30 దినములు అవకాశం ఇచ్చేదను. అట్లు కాని ఎడల దేవుని సన్నిధి నుండి మేము నిన్ను వెలివేయుదుము. నీవు నా సొంత కుమారుడవు, కానీ ఆయన నా రక్షకుడు. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించుచున్నాను వెస్లీ, నేను నిన్ను ప్రేమించుచున్నానని వెరుగుదువు. ఇప్పుడే నీ కొరకు నా ప్రాణములను సైతం అర్పించదను. అయినా కానీ నీవు దేవుని యొక్క వాక్యంతో నిన్ను నీవు సరిదిద్దుకొనవలయును అని చెప్పాను. గమనించారా? నేను సంఘ కాపరిని, నేను ఈ మందకు కాపరిగా ఉన్నాను. నీవు నా కుమారుడు అయినను లేదా నీవు ఎవరివైనా కానీ నీవు దేవుని వాక్యంతో ఏకీభవించి ఉండవలెను. నీవు దానిని చెయ్యని ఎడల అట్లయినా నేను ఈ మందకు ఆయన యొక్క కాపరిగా ఉండుటకు నాకు అర్హత లేదు అని అనేను. సరే బాలుడా, అటువంటి వాడే ఒక సంఘ కాపరై ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి వాడే ఒక పురుషత్వము గలవాడుగా ఉన్నాడు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కదా? అతడు ఒక మగాడుగా ఉన్నాడు. దానిని అతడు తన కుమారునికి చెప్పాను. అది అతడి కుమారుడిని గాయపరిచినది. అయినా కానీ
చెప్పాను. ఏమిటి? మీరు ఎవరిని గాయపరచుచున్నారు? ఒక మనిషినా లేక నీ రక్షకుడిని గాయపరచుచున్నారా? ఇంకా చూడండి కిందకి 136 పెడుతున్నారు అక్కడ. కాబట్టి అతడు ఆ విధంగా మేము కొనసాగితిమి అని చెప్పాను. అతడు దాన్ని చేయుటకు ఇష్టపడలేదు. మరియు నేను సంఘముతో నా కుమారుడు వెస్లీ ఈ విషయమునకు చెవియొగ్గుటకు నిరాకరించుచుండెను. సంఘ డీకన్ల మాటలను కూడా లెక్క చేయుట లేదు. సహోదరుడు పలానా ఒక సాక్షిగా దీని నిమిత్తమై ఉన్నాడు. అవును, నేను దీనికి ఒక సాక్షిగా ఉన్నాను అని అతడు అనేను. అంటే ఒక సంఘంలో ఒక సహోదరుడు ఎవరో అనేను. సరే, వచ్చే ఆదివారము 8 గంటలకు ఇప్పటి నుండి 4 వారములలో అతడు ఈ విషయము నిమిత్తమే సంఘముతో తన్ను తాను సరిదిద్దు చేసుకునని ఎడల మనము వెస్లీని నా కుమారుణ్ణి శరీర నాశనము కొరకై సాతానికి అతడిని అప్పగించేదము. ఆయన యొక్క రక్తము, యేసు రక్తము మరియు ఈ సంఘము కాపుదల ఇక అతడికి ఉండదు అని చెప్పాను. మరి ఉండదని చెప్పినప్పుడు ఉంటే ఉండని, ఉండకపోతే లేదు, నాకేటి? చూసాం కదా ఇందాక ఏం జరుగుతుందో. ఏం జరుగుతుందో తెలుసండి? ఒకటే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాపుదల కింద నుంచి బయటికి వెళ్తున్నారో ఇలాంటి వాళ్ళ జీవితాలు ఈ భూమి మీద ఇప్పుడు మనం రోజు పేపర్లు, న్యూస్లు, సోషల్ మీడియాలో చూస్తున్న అంతకన్నా ఇంకా ఘోరాతి ఘోరంగా దిగజారిపోతారు అంత. ఎందుకు తెలుసండి? వాళ్ళకి పుట్టిన పిల్లల్ని వారు సరిగ్గా క్రమంలో పెంచరు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎలాంటి బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తారు అని అంటే వాళ్ళు పెరిగి వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరికో చేసుకుంటారు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళకి వదిలేసాం. మరి ఇప్పుడు అందరూ అదే కదా అంటున్నారు. చాలామంది తల్లిదండ్రులు ఏమంటారు? అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎవరిని ప్రేమించుకుంటారో, వాళ్ళు ఎవరిని చేసుకుంటారో మన చేతుల్లో ఎక్కడుంది? వాళ్ళ ఇష్టం. వాళ్ళు అసలే కాలేజీలకు వెళ్తారు, అదిగో ఫారెన్కి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఎవరు అక్కడ తగులుకుంటారు, వాళ్ళు అలా చూసుకుంటారు. వాళ్ళు మాకు ఏ బాధ లేదులేండి, మా పిల్లలు అలా సెట్ అయిపోతారు. ఎలాంటి సెటిల్ అయిపోతారు తెలుసండి? అస్సలు భార్య అంటే ఏంటో అతనికి తెలియదు, అసలు భర్త అంటే ఏమో ఈమెకి తెలియదు. ఇలాంటి మనస్తత్వాలతో ఒక 3 రోజులు ముచ్చటగా, ఒక నెల రోజులు, ఒక 2 నెలలు, ఒక సంవత్సరం కలిసి బ్రతుకుతారు, చెట్టా పట్టలు తిరుగుతారు, అయిపోద్ది. ఈ సంపాదనకి ఆ సంపాదనకి సెట్ అవ్వదు. అర్థమవుతుందా? పక్కకి వెళ్ళిపోతే మార్గాలు, డైవర్స్కి వెళ్ళిపోతాయి. ఈ సంవత్సరంలోపు ఒకవేళ పిల్లలు కానీ పుట్టారు అనుకుందాం, ఈ సంవత్సరంలో పిల్లలు కానీ కలిగి ఉన్నారనుకోండి, ఇప్పుడు ఈ పిల్లలు అనాథులు అయిపోతారు. సరే, డైవర్స్ తీసుకొని అయ్యగారేమో చక్కగా అందాకేదో వేరొక అమ్మాయిని వివాహం చేసుకోవడమో లేదా సింగిల్గా ఉంటారు. అమ్మగారు కూడా ఏం చేస్తారు? వేరే వ్యక్తిని ఎవరైనా వివాహం చేసుకోవాలో లేకపోతే అలాగ ఉండడమో కొద్ది రోజులు ఉంటారు. కొద్ది రోజులు అయ్యేసరికి పిల్ల అడ్డం వచ్చేస్తుంది, బాబు అడ్డం వచ్చేస్తాడు. అర్థమవుతుందండి? ఆ పసివాడు అడ్డం వచ్చేస్తాడు అమ్మగారికి సంతోషాలకి. అందుకని ఏం చేస్తారు? రోజు చూసినవే ఒక నుయ్యో ఒక గొయ్యో కనబడుతుంది, అంతే. అక్కడితో అలా వెళ్ళిపోద్ది. అలాగే జీవితం వెళ్ళిపోద్ది. సరే, ప్రవక్త ఒక వర్తమానంలో అన్నారు, ఒక తల్లిగా ఆ యొక్క తల్లి యొక్క గుణలక్షణాలని తన కుమార్తెకి అందించకపోయినట్లయితే ఆ తల్లి ఎంత ఘోరంగా ఉందో దానికంటే రెట్టింపుగా ఆ కుమార్తె తయారవుతుంది అన్నాడు ఆయన. తల్లి గేటు దగ్గర కూర్చుంటే కూతురు క్లబ్బుల్లో కూర్చుంటుంది అన్నాడు ప్రవక్త. సరే అండి, అంత భయంకరంగా చెప్తున్నాం. ఎందుకు హెచ్చరిక చేస్తున్నామంటే ఒక వధువు ఉంది, వీటన్నిటి జయించగలిగిన ఒక వధువు ఉంది. ఇవన్నీ కూడా ఆమెకు మురికి గుడ్డలతో సమానమా? వధువుకి అసలైనటువంటి వధువు ఉంది. మచ్చ, ముడత, కలంకము ఇలేని నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తం చేత కడగబడిన ఒక వధువు ఉంది. ఆనిముత్యం లాంటి వధువు ఉందండి. ఆనిముత్యం లాంటి స్త్రీలు ఉన్నారు. చాలామంది అనుకుంటారు లోకంలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరుంటారండి? ఉన్నారు, వాళ్ళు తెలియకపోవచ్చు, ఉన్నారు. రోడ్డు మీద కనబడుతూ ఉంటే, ఎంతమంది స్త్రీలు కనబడుతూ ఉంటే, ఏ స్త్రీలు చూడకుండా, ఏ స్త్రీని మోహించకుండా అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటారు? ఉన్నారు. రోడ్డు మీద ఎంతమంది పురుషులు కనబడతారు, ఇంత భుజాలు ఉన్న వాళ్ళు కనబడతారు, అలా కనబడతారు, హీరోల్లా ఉన్నారు కనబడతారు. వాళ్ళు చూసినప్పుడు ఏ స్త్రీ కూడా చూసి వాళ్ళు మోహించదా అని అంటే మోహించలేని వాళ్ళు ఒకరు ఉన్నారు. అతీతమైన వాళ్ళు, వాళ్ళ అతీతమైన జనులు.
వీటన్నిటి ఎప్పుడో జయించేశారు. వారి శరీరాల్లో ఎప్పుడు ఆ క్రామగంధులన్నీ తీసి పడేశారు దేవుడు అంతే. వాళ్ళకి పవిత్రమైన జీవితాన్ని ఇచ్చాడు. తమ సొంత పురుషులతో జీవించే జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇంతకీ ఆ సంఘ కాపరి ఏం చేశాడు? చివరికి అప్పచెప్పేశాడు. 137 ఆ రాత్రి వచ్చినది. ప్రసంగ వేదిక యందు నిలబడి అతడు ఇంకా 2 నిమిషములు మాత్రమే అవకాశం కలదని అతడు చెప్పాను. సమయం ఆసన్నమైనది. ఇప్పుడు నా కుమారుడగు వెస్లీ రాస్మన్స్ ఈ సంఘం యొద్దకు ఈ సంఘం యొద్దను సర్వశక్తిమంతుడగునగు దేవుని యొద్ద చెప్పితిమి. నీ వాక్యానుసారంగాను నీ కుమారుడును మా రక్షకుడును వదిలి వెళ్ళిన క్రమశిక్షణ పద్ధతులను మాకు సాధ్యమైనంత వరకు అన్నింటినీ చేసితిమి. ఇప్పుడు నేను ఈ సంఘంతో కలిసి నా కుమారుడిని అతని యొక్క ఆత్మరక్షణ కొరకై, అతని శరీర నాశనం కొరకై అతనిని సాతానుకి అప్పగించుచున్నాము అని నేను చెప్పినదంతా అదే. 1 వారము లేదా 2 వారముల వరకు, 1 నెల లేదా 2 నెలల వరకు ఏమీ సంభవించలేదు. వెళ్ళిపోయాడు హ్యాపీగా. పెద్ద బిల్డప్ ఇచ్చారు మా నాన్నగారు. అదేదో సంఘం, అదో గుండ్రాయిలు, ఎప్పుడు చూసిన ప్రార్థనలు, ఎప్పుడు చూసిన ఇది అది. నేనే బయటకు వచ్చాను, హ్యాపీగా ఉన్నాను. మా ఫ్రెండ్స్ మా ఇద్దరిని అంత బాగా చూసుకుంటున్నారు చూడండి. మేము కర్రీస్ ఏమో వండుకోవట్లేదండి, మా ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. మేము భోజనాలు ఏమో వండుకోవట్లేదు, ఫ్రెండ్స్ తెచ్చి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు తెచ్చేసారు, వీళ్ళు తెచ్చేసారు. ఒక నెల లేదా 2 నెలల వరకు ఏమీ సంభవించలేదు. ఒకనాటి రాత్రి యందు వెస్లీకి అనారోగ్యము కలిగినది. అతడు వ్యాధిగ్రస్తుడైనప్పుడు ఆ వ్యాధి అధికమగుచున్నది. అతడు ఒక వైద్యుడిని పిలిపించెను. వైద్యుడు వచ్చి అతడిని పరీక్షించి చూడగా అతడికి 105 డిగ్రీల జ్వరము కలదు. ఎందుచేత ఆ జ్వరం వచ్చినదో దాని కారణమును వారు కనుగొనలేకపోయిరి. వ్యాధి ఎక్కువ వచ్చునే ఉన్నది. బాలుడా, నీకు ఏమి సంభవించినదో నాకు అర్థమవుట లేదు అని వైద్యుడు చెప్పాను. ఏమి చేయవలనో అతడికి తెలియలేదు. ఇప్పుడు అమ్మగారు అనవసరంగా వీడిని చేసుకుని 2 రోజులు కూడా 2 నెలలు కూడా అవ్వలేదు. అప్పుడు వీడి కింద సేవ చేసుకోవాల్సి వస్తుంది. ఆ వంటగది కాడ స్టవ్ వెలిగించడమే నాకు సరిగ్గా రాదు. ఇప్పుడు వేడి నీళ్ళు పెట్టాలి, వీడి సేవ చేయాలి, వీడి బాత్రూమ్ తీసుకొని వెళ్ళాలి, వీడికి బట్టలు వేయాలి. ఆడేమో లేవలేని స్థితిలోనే ఆ జ్వరంతో మూలుగుతూ ఉంటాడు. అమ్మగారికి అప్పుడు అసలు సినిమా కనబడుతుంది. అమ్మో, ప్రాక్టికల్గా ఇంత కష్టంగా ఉంటుందా జీవితం అని అమ్మగారికి ఇంక లోకంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి వాడితో ఉన్న బదులు మెల్లమెల్ల, అమ్మా డాడీ, మమ్మీ మీరు చెప్పిన మాట వినుకుంటే నేను అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసేసుకున్నాను మమ్మీ, ఇగో ఇలాగ ఉంది అని అంటే, నీ చావేది నువ్వు చావే అంటారు 2 రోజులు వాళ్ళు కూడా. ఈలోపు అయ్యగారు ఆ బెడ్ మీద కూర్చొని ఉంటారు. వచ్చిన డబ్బులన్నీ ఆరిపోతాయి పాపం, తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా, ఈ హాస్పిటల్ బిల్లులు, ఈ బిల్లులు, ఆ బిల్లులు అన్నీ. ఈలోపు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. బాలుడా, నీకు ఏమి సంభవించినది నాకు అర్థమవటలేదు అని వైద్యుడు చెప్పాను. ఏమి చేయవలనో అతనికి తెలియలేదు. ఎందుకన్నా మంచిది ఒక మంచి నిపుణుడైన వైద్యుడిని పిలిపించండి అని అతడు చెప్పాను. నిపుణుడైన ఒక వైద్యుని పిలిపించిరి. ఆ నిపుణుడైన వైద్యుడు అతడికి వచ్చెను. వారు అతడిని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అంతా పరీక్షించి చూచిరి. నేనేమి చెప్పలేకపోతున్నాను, కానీ ఇతడు మరణపాయంలో ఉన్నాడు. ఏంటి, మేము ఇలాంటి కేసులు ఎన్నిటినో చూసాం. ఇది వైరల్ ఫీవర్ అని చెప్పలేకపోతున్నాం, టైఫాయిడ్ అని చెప్పలేకపోతున్నాం, డెంగ్యూ అని చెప్పలేకపోతున్నాం, ఏదని చెప్పలేకపోతున్నాం. కానీ క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు, చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఏదని మేము తేల్చలేకపోతున్నాం. ఎందుకు తేల్చలేకపోతున్నాం? అక్కడ అనుమతించింది ఎవరు? మానవుడికి ఎలా తెలుస్తుంది ఆ విషయం? డాక్టర్కి ఎలా తెలుస్తుంది? వైద్య శాస్త్రానికి ఎలా తెలుస్తుంది ఆ రహస్యము? నిపుణుడైన క్షమించండి తర్వాత అని ఆ నిపుణుడైన వైద్యుడు చెప్పాను. అతడి పిల్లలు, అతడి భార్య ఏడుస్తూ ఇంకా అనేకులు అచట ఆ మంచం చుట్టూ నిలబడి ఉండగా అంతా చింతాక్రాంతమైన వాతావరణం అచట చుట్టుకొని ఉన్నది. అతడు మరణమునకు దగ్గరగుచున్నాడు. అది అంతే, అతడి నాడీ వ్యవస్థ మరి శ్వాస క్షీణించుచు హీనదశకు చేరుకొనుచున్నది అని ఆ వైద్యుడు చెప్పాను. దేవుడితో చాలామందికి
అసలు దేవుని గురించి భయం కానీ దేవుని గురించి ఒక తృష్ణ కానీ లేని వాళ్ళు దీని గురించి పెద్దగా ఆలోచించరు. అదేంటిది మనకి సంబంధం లేనిది. కానీ సంభవించినప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. అప్పుడు సంభవించినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు ఆ హాస్పిటల్ బెడ్ దగ్గర కూర్చొని ఏం చేయగలడు? తర్వాత అప్పుడు అతడు ఇక్కడ జాగ్రత్త చూడండి. అతని నాడీ వ్యవస్థ మరియు శ్వాస క్షీణించుచు హీనదశకు చేరుకొనుచున్నది అని ఆ వైద్యుడు చెప్పాను. అప్పుడు అతడు నాన్నను పిలవండి అని చెప్పాను. ఇది రెండో గ్రూపు. అర్థమైందండి? నాన్నను పిలవండి అని చెప్పాను. ఓ అవును, దానిని చేయుటకు అది ఏ మార్గముగా ఉన్నది, అది దానికి సరైన కార్యము. నాన్నను పిలవండి. అతని తండ్రి పరిగెత్తుకుంటూ ఆ వైద్యశాలకు అతన్ని చూచుటకై వచ్చెను. నాన్న ఇప్పుడు నేనేమి చేయలేను, కానీ దేవుడు నా మాటలను వినుచున్నాడు. నేను సమస్తమును సరిదిద్దుకొనిదను, నేను దాన్ని సరిదిద్దుకుంటాను. అవును, నేను చేసేదను అని అతడు తన తండ్రితో చెప్పాను. అవునండి సహోదరుడా, అతడి యొక్క శ్వాస మరలా అప్పటికప్పుడే మామూలు స్థితికి వచ్చినది. హల్లెలూయా. అది రెండో బ్యాచ్కి. అయితే అందరూ అలా జరుగుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చేస్తాం అనుకోకండి. అది దేవుడు నిర్ణయించాలి. దేవుడి నిర్ణయంలో ఉంది అది. మరుసటి ఆదివారమున సంఘం ముందు అతడు నిలవబడి దేవుని సన్నిధి ఎదుట, ఈ సంఘం యొక్క సన్నిధిలో, అది కూడా చాలా భయంకరమైన సంఘటన అండి బాబు. ఏమిటి? అవకాశం వచ్చింది, ఇప్పుడు సంఘంలోకి వచ్చారు. సంఘంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి? అందరి ఎదురుగా అది ఒప్పుకోవాలి. అంతేనండి? అందరి ఎదురుగా వారు ఏదైతే తప్పు చేశారో అది ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? పెదవులతో కాదు. పెదవులతో ఒప్పుకుంటే నువ్వు సంఘంలో ఉన్నా కానీ నీకు సంఘం యొక్క కాపుదల ఉండదు. పెదవులతో ఒప్పుకుంటే నువ్వు సంఘంలో ఉన్నా కానీ క్రీస్తు యొక్క రక్తం కింద ఉండవు. పెదవులతో కాదు, నిజంగా నీ హృదయముతో, నిజమైన పశ్చాత్తాపంతో, ఏదో ఎమోషనల్గా వచ్చిన కన్నీరు కార్చేసి నేను తప్పు చేశాను, అది చేశాను, ఇది చేశాను, సంఘానికి వ్యతిరేకం తప్పు చేశాను, కుటుంబానికి వ్యతిరేకం తప్పు చేశాను, భార్యకి వ్యతిరేకం తప్పు చేశాను, నా భర్తకి వ్యతిరేకం తప్పు చేశాను, మొసల కన్నీళ్ళు కార్చేస్తే కాదు. ఆ మొసల కన్నీళ్ళు చిన్న చిన్న మన దెబ్బ కొట్టి కార్చేస్తుంది పసిపాప. అవసరం లేదు, గట్టిగా అయింది సురితే చాలు బలబలబలం ఏడ్చేస్తారు. ఆ కన్నీళ్ళు దేవుడు చూడు. దేవుడికి తెలుసు నీ హృదయాంతరంగంలో దేవుడికి నువ్వే స్థానం ఇచ్చి నిజంగా ఎలాంటి ఒప్పుకోలు కలిగి ఉన్నావు దేవుడికి తెలుసు. సంఘ కాపర్లుగా, సహోదరులుగా మనకి తెలియదు. కానీ వాళ్ళు ఏమనేసుకుంటారు? వచ్చేసాం, దేవుడి సన్నిధిలోకి వచ్చేసాం, బ్రదర్స్ దగ్గరికి వచ్చాం, సిస్టర్స్ దగ్గరికి వచ్చాం, దేవుడు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరించేశాడు, కార్చేసాము, ఏడ్చేసాం, అయిపోయింది, అంతా బాగుంది. కానీ దేవుడికి మాత్రం తెలుసు. ఏం తెలుసు? మీరు నామమాత్రంగానే అటెండెన్స్ పీపుల్. అర్థమవుతుందండి? మీరు సంఘానికి హాజరయ్యే మనుషులు తప్ప మీరు వాక్య ప్రత్యక్షత కోసం ఎప్పుడూ అసలు దాహము కలిగి ఉండరు. ఇంకో విషయంలో చెప్పాలి అంటే అటువంటి వారంట సంఘంలోని వాళ్ళ యొక్క అవసరతల కోసం సహవాసం చేస్తారట. అంటే ఏంటిది? వాళ్ళ యొక్క అవసరతలు ఏమిటి? వాళ్ళ కుటుంబాలు ఏదైనా సరే కార్యం జరగాలి. అర్థమవుతుందండి? వాళ్ళ ఫ్యామిలీస్ పరంగా కానీ వాళ్ళ వ్యక్తిగత పరంగా కానీ ఏ అయినా మంచి జరగాలనే సహవాసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోయారు, సమాధి కార్యక్రమం. వారి కుటుంబంలో ఏదైనా వివాహం కావాలని వివాహాలు. వారి కుటుంబంలో ఏదైనా మరి ఒక ప్రమోషన్ లేదా ఒక జాబు ఏదో వచ్చింది, దానికోసం, ఈ పర్పస్ కోసమే వాళ్ళు సహవాసం చేస్తారు. అవును, మరి ఎక్కడో సంఘానికి వెళ్ళకపోతే రేపు పొద్దున్న మా అబ్బాయికి వివాహం ఎవరు చేస్తారు? అదే వాళ్ళ ప్రత్యక్షత అన్నమాట. కానీ ఈ కుమారుడు నిజమైన పశ్చాత్తాపం చెంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరుసటి ఆదివారం సంఘం ముందు అతను నిలవబడి దేవుని సన్నిధి ఎదుట, ఈ సంఘం యొక్క సన్నిధిలో నేను పాపమును చేసి తిని, నేను సంఘ కాపరి మాటలను ఆలకించకుండా త్రోసివేసి తిని, నేను ఇచ్చట ఉన్న డీకన్ యొక్క మాటలను ఆలకించకుండా త్రోసివేసి తిని, ఇటువంటి దుష్క్రియను నేను చేసినందువలన నన్ను క్షమించవలనని నేను సంఘమును కోరుచున్నాను. దేవుడు నా జీవితమును కాపాడెను అని అతడు చెప్పాను. అతడు
అతడు తనను సరిదిద్దుకొనెను అని నేను మీతో చెప్పుచున్నాను. అవును, ఆ విధముగానే అది జరగవలెను. చూసారా, మీరు దేవుని విధానంలో మాత్రమే దానిని చేసిన ఎడలా గమనించండి. ఇంకా చాలా వరకు మనం ఇవన్నీ ఇంకా చదవలేము. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించినంత వరకు ఇంతవరకు ప్రవక్త దీన్ని చెప్పాడు. ఆ తర్వాత మరలా మనం ఎందుకు ఒక సంఘశాఖ కాదు అనే ఆ అంశాన్ని మరలా దీన్ని జోడిస్తూ వచ్చాడు ఆయన. మరి చూడండి ఇక్కడ ఏం జరిగింది. ఈ 2 బ్యాచ్లు మనం చూస్తూ ఉన్నాం. చూసారా, ఒకటి కంప్లీట్గా వాళ్ళు నశించిపోతారు, వాళ్ళకి ఇంకా దేవుడు అనుమతించాడు. ఇంకో బ్యాచ్కి వాళ్ళు నశించిపోయిన వాళ్ళే కానీ దేవుడు మళ్ళీ వెనక్కి, అలాగా వారి శరీరాలను వారి ఆత్మలు రక్షింపబడాలని వారి శరీరాలను దెయ్యానికి అప్పచెప్పినప్పుడు, సాతానికి అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏమవుతారు, ఆ పరీక్షల్లోంచి మళ్ళా దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వస్తారు. అయితే వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు కూడా 2 రకాల వాళ్ళు. చూసారా, వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళలో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒక నిజమైన పశ్చాత్తాపం చెంది వారు క్రీస్తు శరీరంలో ఐక్యపరచబడుతుంటారు. కొంతమంది వేషధారమైనటువంటి బాహ్యమైనటువంటి పశ్చాత్తాపం చెంది ఏం చేస్తారు, క్రీస్తు శరీరంలో అతుక్కుంటారు. క్రీస్తు శరీరంలోకి అతుక్కోవడం కాదు, జన్మించాలి. అది మరి నేను ఇంక ఈ వర్తమానంలోకి వెళ్ళాలని అంటే మనకి ఇక్కడ 7:30 అయిపోయింది. ఇంకో 10 నిమిషాలని చెప్పాలని ఆశ ఉంది, కానీ మరి ఇంకా అవకాశం లేదు. మరి ఈ ప్రభురాత్రి భోజనంకి నాకు తెలిసినంత వరకు ఇది కూడా మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైందని నేను నమ్ముతున్నాను. మరి దానిని బట్టి మీరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. హల్లెలూయా. మనం ఎటువంటి ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం, ఇది ఎందుకు ఈ ద్రాక్షారసం తీసుకుంటున్నాం, ఎందుకు ఈ యొక్క రొట్టెను భుజిస్తున్నాము అనేది ఆ నిజమైన వాక్యాన్ని, నిజమైనటువంటి ద్రాక్షారసాన్ని మనం ఇక్కడ పానం చేస్తుంటేనే ఇది తీసుకోవడానికి మనం అర్హులుగా ఉన్నాం. అర్థమవుతుంది కదండి. మరి నేను ఇంకా ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే ఇంకొక ఎప్పుడైనా అనుమతిస్తే ఇప్పుడు మనం చదువుకునే లేఖనాల్లో నుంచి ఆ వర్తమానాన్ని మనం బోధించుకుందాం. మరి దేవుడు కూడా ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ అంశాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించినట్లుగా మనందరం కూడా మన ప్రభురాత్రి భోజనం కోసం సిద్ధపడదాం. అంటే ఈ విషయం ఎందుకు చెప్పుకున్నాం, సంఘం యొక్క కాపుదల ఎంత ఇంపార్టెంట్, అది నేను దానికోసం ఈ విషయం చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ప్రభురాత్రి భోజనం కోసం సిద్ధపడండి. ఏ ఒక్కరు కూడా అయోగ్యంగా వద్దు. మీరు